వాళ్ళు మనం వినేటప్పుడు శ్రద్ధగా కూర్చుందాం. జాగ్రత్తగా కూర్చొని దేవుని మాటలు కొంత సమయము వినుటకు సిద్ధపడతాం. స్తోత్రం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క ఉద్దేశమును బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటలను మనం వివరించుకుంటున్నప్పుడు కొన్ని మన జీవితాలను వెలుగుమయముగా మార్చాయి, కొన్ని మన బ్రతుకులలో మేలులతో నింపే మాటలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన తెలియపరుస్తున్నప్పుడు మన మాటలు, మన బ్రతుకులు ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలని ఆయన ప్రతి మాట మనలను హెచ్చరించే విధముగా ఉన్నది. ప్రతిదీ మనకు మేలు చేసే విధముగా ఉన్నది. ఎలాగంటే జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే, ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మనిషి జీవితంలో పరిస్థితులు ఎలాగైతే విరోధముగా ఉన్నప్పటికీ మనిషి జీవితం అనేది దేవుడు సక్రమముగా నడిపించాలని ఆశపడి గారాబు, ఒక తల్లి తన బిడ్డను గారావించి బ్రతిమిలాడి అన్నం పెట్టినట్టుగా తన చుట్టూ తిరుగుతూ తనను గోజాడి ఒక ముద్ద తిను, ఇంకొక ముద్ద తినని బతిమిలాడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ లేఖనములో ఉన్న మాటలను మనకు బ్రతిమిలాడి చెప్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ మాటలు మన బ్రతుకులకు ఉపయోగపడతాయి. తల్లి తన బిడ్డ అన్నం తిననప్పుడు, ఎందుకమ్మా తిననోడికి అంతగా వాడి చుట్టూ తిరుగుతూ పనులన్నీ మానుకొని వాడి చుట్టూ తిరుగుతూ అన్నం ఎందుకు పెడుతున్నావు అన్నప్పుడు, అన్నం తింటే వాడు బలపడతాడు, అన్నం తింటేవాడు బ్రతుకుతాడు, అన్నం తింటేవాడు త్వరగా పెద్దవాడు అవుతాడు. అదేవిధంగా దేవుడు కూడా నా బిడ్డలు నా మాటలు విన్నప్పుడు వారు జీవిస్తారు, నా బిడ్డలు నా మాటలు వాళ్ళకు తెలిసినప్పుడు వారి బ్రతుకులు బాగుపడతాయి, వాళ్ళు త్వరగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలని దేవుడు ఆశ కలిగి నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నిన్ను వెంటాడి మరి నీకు తెప్పిస్తూ ఉన్నాడు ఈ మాట. చాలా మందికి ఇవి నచ్చనప్పటికీ దేవుడు బ్రతిమలాడుతూ చెప్పిస్తున్నాడు, విను, గారాభిస్తూ ఉన్నాడు. చాలా మంది అంటారు, మాకు ఇష్టం లేకపోతే అసలు ఎందుకు మీరు చెప్తారు, మాకు నచ్చవు కదా, మాకు అవసరం లేదు కదా, ఎందుకు మా ఎంటబడి మరలా చెప్తున్నారు అన్నప్పుడు, తల్లి బిడ్డకి ఇష్టం ఉండకపోయినా ఎంటబడి ఎత్తుకొని మరీ గోరుముద్దలు చెప్తూ తినిపిస్తూ ఉంటుంది. చూసేవాళ్ళు అంటారు, నెత్తినెక్కించుకుంటున్నావు, కానీ తల్లికి తెలుసు ఆ బాధ. తల్లికి తెలుసు, నా బిడ్డ గొప్పవాడు కావాలి, నా బిడ్డ ఎప్పటికైనా ఒక ఉన్నత మంచిగా పుష్టి కలిగి ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి విధమైనటువంటి తెగులు వచ్చినా వాడు బలంగా ఉన్నాడు కాబట్టి వాడికి ఏమీ కాదు. అలాగే దేవుడు కూడా ఏ సోదరు వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ కరువులు వచ్చినా, ఏ నష్టాలు వచ్చినా నా బిడ్డలు స్థిరంగా నిలబడాలి కాబట్టి వాక్యమనే పాలతో వాళ్ళని బలంగా పెంచాలని ఆశపడుతున్నారు కదా. నిజంగా మీరు బాగా గమనించి ఆలోచిస్తే, వాక్యాన్ని ఎందుకు మళ్ళా రోజు చెప్పియాలన్నాడంటే, నువ్వు బలంగా ఉండాలి. నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ బలహీనమైపోతుందో, నీ పరిస్థితులు ఎక్కడ మరలా ఎనుకబడిపోతాయో, నువ్వు మరలా ఎక్కడ బలహీనుడైపోయి వస్తున్న సమస్యలకు లోబడతావనే భయంతో నీకు రోజు పాల లాంటి వాక్యం చెప్పిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం విన్నప్పుడు నువ్వు బలపడతావు. ఈ వాక్యం నేనేం చేస్తుంటది, బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మెడికల్ షాప్లో ఉన్నటువంటి మందులు మనిషి రోగాలకు ఎలా ఉపయోగపడతాయో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనిషి జీవితానికి అలా ఉపయోగపడతాయి. భూమి మీద సమస్త ఆహార పదార్థాలు మనకి ఇచ్చి
ఇవి నీకు మంచివి, ఇవి నీకు మంచివి, ఇవి తిను అని నేను బ్రతిమిలాడి చెప్పిన దేవుడు ఈ లేఖనాలలో ఉన్నటువంటి మాటలు నీకు చెబుతూ, ఇవి నీకు మంచివి, ఇవి నీకు మంచివి, ఇవి నువ్వు స్వీకరిస్తే నువ్వు బాగుపడతావని చెప్పి ఎంత బాగా మాట్లాడతాడంటే ప్రియ సహోదరి సహోదరులారా. అయ్యా, నీ జీవితములో నేను నిన్ను ఒక స్థితిలో చూడాలనుకున్నాను. నిన్ను నిర్మించుకున్న సమయములో నీ మీద నాకు ఒక అవగాహన ఉన్నది, నిన్ను గురించి నాకు ఒక ఆలోచన ఉన్నది. అప్పుడు నేను అనుకున్నాను తెలుసా, నీవు నా పోలిక, నువ్వు నా స్వరూపము, నేను నిన్ను ఎలా చూడాలనుకున్నానో అలాగ నువ్వు కనపడటం లేదు కనుక నా వాక్యం అనే పాలతో నిన్ను పెంచాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నిన్ను వెంటాడి మరి నీకు వాక్యం చెప్పి నిన్ను బలపరచాలనేది ఆయన కోరిక. కానీ ఈరోజు వారానికి ఒక్కసారి వాక్యం వింటున్నా, నువ్వు బాగుపడలే. ఏదోలే అమాస పున్నాలకు ప్రార్థనకు వచ్చి వాక్యం వినే నీలో బలమ రాదు. చూడండి, వారానికి ఒకసారి అన్నం తినండి అక్క, బలంగా ఉంటారా? కళ్ళు తిరిగినట్టు ఉంటారు, ఎప్పుడు మంచం మీద పడుకున్నట్టు ఉంటారు. ఏమైందంటే వారం నుంచి అన్నం తినలేదు. అన్నం తినకపోతే ఏమవుతుంది? లేచి నడవచ్చు కదంటే, అన్నం తినకపోతే శక్తి ఎక్కడ ఉంటుంది అక్క? ఉంటుందా చెప్పండి? అలాగే వాక్యం వినకపోతే మీరు బలంగా నిలబడలేరు. వాక్యం వినకపోతే మీకు అందుకే చెప్తున్నాను చూడండి, నేను ఇంకా 2 రోజులే మీకు వాక్యం అందుతుందని ఇంకొక రోజు నేను ఎక్స్ట్రా పెట్టాలని నా కోరిక ఏంటంటే, మీలో బలహీనతలు వస్తున్నాయి. మీ యొక్క ఆత్మీయ తండ్రిగా నాకు తెలుసు, మీలో వెనుకడుగు వేసేటువంటి మనసు వచ్చారు. ఎక్కడయ్యా ప్రార్థనకు వస్తున్నామంటే, ప్రార్థనకు పోవటం అంటే పోవటం అని కాదు, నువ్వు ఉత్సాహంతో పాలు పంపులు పొందేది వేరు, వెళ్ళాలి కాబట్టి వెళ్ళేది వేరు కదక్క. 2 ఉంటాయి. పెద్దవాళ్ళు అన్నట్టుగా ఏదో మా అమ్మ మా నాన్న పెళ్లి చేశారు కాబట్టి తప్పక కాపురం చేస్తున్నాను అనేది వేరు, ఇష్టంతో చేసేది వేరు. తప్పక కాపురం చేస్తున్నామంటే బలవంతం వాళ్ళు చేస్తారు కాపురం, కానీ ఇష్టంతో చేసేది ఏంటంటే ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం దాకా ఆలోచిస్తూ ఆమె ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిన తన భర్త గురించే ఉండి సాయంకాలం ఒక అరగంట లేటుకు వస్తే ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు, నీ కోసం నేను 1000 కళ్ళ ఎదురు చూస్తున్నాను, రోజు నీ దగ్గర ఉంటున్నానుగా, రోజు ఉన్నా నీ మీద నాకు ఇష్టం పెరిగిపోతుంది. సాయంత్రం రాగానే ఒక ఆశతో, ఏందమ్మా ఏం పోగొట్టుకున్నామంటే ఏం లేదు అంటారు. చాలా మంది ఏమంటారంటే, ఆ యాడికి పోతాను నీ బంగారం అంటే, ఏమో ఇష్టంతో చేసుకుంది, కష్టంతో లేదు అక్కడ. కష్టంతో చేసుకుంది ఏమంటారు, ఏంది మీ ఆయన ఆ వత్తడు పోతలే వాడితో నాకేం పని, అది కష్టం. ఇష్టం ఏం తెలుసా, ఎప్పటికీ జీవితాంతం వదిలిపెట్టనటువంటి ఇష్టం. అది నీకు కష్టాలు పెడితే పోదా ఇష్టం, నిన్ను ఇబ్బంది పెడితే పోదా ఇష్టం, నిన్ను నష్టపరిస్తే పోదా యుద్ధం, నిన్ను మోసం చేసిన ఆ ఇష్టము పోదు. చాలా మంది అంటారు, నన్ను మోసం చేసాడు అందుకే నాకు నచ్చలా. నీకు నచ్చలేదు కాదు, అసలు నీకు నచ్చలేదు కాబట్టి ఇది ఒక వంక. అవునా కదక్క? అసలు నీకు నచ్చలేదు కాబట్టి ఇది ఒక వంక. అది నచ్చితే మోసం చేసినా, అన్యాయం చేసినా, ద్రోహం చేసినా, ఎన్ని చేసినా నచ్చాడు కాబట్టి ఇవన్నీ వంకలు కాదు. అదేవిధంగా ఈరోజు నీకు యేసు ప్రభు నచ్చలేదు కాబట్టి పనని వంక, కరువులని వంక, వర్షమని వంక, బాధలని వంక, పిల్లలకు బాగలేదు వంక, భర్తకు బాగలేదు వంక అంతే. కానీ నీకు యేసు ప్రభు నచ్చలా, అది నిజం. నచ్చకుండా ప్రార్థనకి ఎందుకు వస్తామంటే, తప్పక తాళి కట్టినప్పుడు నచ్చకుండా చేయట్లా కాపురాలు. ఏందయ్యా మమ్మల్ని అలా పోలుస్తున్నావు? బైబిల్ అలాగే రాయబడింది కదా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం ఏం రాయబడింది, ఆయన నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, కాబట్టి నీకు నచ్చిందంటే నువ్వు చచ్చేదా కొదలవు, నచ్చలేదంటే తప్పక కూర్చుంటావు. కానీ ఈ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నా బిడ్డలైన మీరు ఎక్కడ బలముగా ఉండరో, ఎక్కడ వెనుకడుగు వేస్తారని దినము మీకేమి చెప్తున్నాను అన్నాడు, వాక్యమనే పాలతో మిమ్మల్ని పెంచాలనుకుంటున్నాను. దినదినం మీరు దినదినము వాక్యం వింటున్నారు చెప్పండి, దినదినము వాక్యాన్ని తింటున్నారా? దినదినము తిననప్పుడు ఏమవుద్ది చెప్పండి? 3 రోజులు అన్నం తినకపోతే 4 రోజులు ఏమవుద్ది? నీరసం వచ్చి పడిపోద్ది. లేయాలంటే
లేయాలంటే ఏం కావాలి చెప్పండి అక్క? ఆమేన్. ఏం కావాలి? కర్రో మనిషో కావాలి. నీవు కూడా ఒక వాక్యం వినకపోతే వెనుకబడిపోతావు. మళ్ళా ప్రార్థనకు రావాలంటే ఎవరో ఒకరు రావాలి నేను పిలవటానికి. అంతే కదక్క? ఏందమ్మా ప్రార్థనకు రావంటే ప్రార్థన వద్దాంలే. ఏంది ఇంకొకరు పిలిచేటట్టుకు వచ్చి ఇది వరకు నువ్వే ముందున్న దాన్ని ఇప్పుడు ఇంకొకరు పిలుస్తున్నారంటే వాక్యం అనే పాళ్ళలో నీకు బలహీనత వచ్చేసింది. నువ్వు తినట్లా. ఎందుకంటే నీవు దేవుని యొక్క బలమైన పుష్టి అయిన ఆహారం తినకపోవటం వల్ల ఈ ఆధ్యాత్మికమైన బలహీనత వచ్చేసింది. అప్పుడు నీకు సపోర్ట్ కావాల్సి వచ్చింది. కర్రో ఒక మనిషో వచ్చి ప్రార్థనకు రావట్లేదు. ఇప్పుడే పొయ్యి మీద నీళ్లు పెట్టాను, కాగిన తర్వాత ఇక ఆగేది కాదు, నువ్వు వచ్చేది లేదు. ఇక ఆగుతాయా? కాగుతాయి చెప్పండి అక్క? అస్సలు కాగవు. మీరు అనొచ్చు ఎందుకు కాగంటే పొయ్యి కింద మంట అవుతాయి కదా. పొయ్యి కింద మంట పెట్టుకొని నీళ్లు పెట్టాను అంటావు. ఇంకా ఆ నీళ్లు పెట్టి వచ్చి ఆడు వ్యవహారం చేస్తుంటావు, ఆ నీళ్లు పెట్టి వచ్చి ఆడు సీరియల్ చూస్తుంటావు, ఆ నీళ్లు పెట్టి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటావు, ఆ నీళ్లు పెట్టి వచ్చి రేపు ఏం పని చేద్దాం, రేపు ఎక్కడే ఈ ఆలోచిస్తున్నావు. ఎప్పుడు కాగుతాయి? అవునా కాదా? మనం చేసేయే, పక్కన వాళ్ళు చేసేవి కాదు, మనం చేసేయే. ఎందుకంటే వంక దేనికంటే నీకు ఇష్టం లేదు. మరి ఇష్టం లేకపోయినా నేను ఎందుకున్నానంటే ఏ పని లేకపోతే నీకు దేవుడు కాడుకొస్తా. అర్థమైందా? ఏ పని ఉండకూడదు నీకు, ఎవరు నేను డిస్టర్బ్ చేయకూడదు, ఏది నీకు ఇబ్బంది రాకూడదు, అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అంతే కదక్క? అంతే కదా? ఏమి పని పాట లేకపోతే, ఏది లేకపోతే అన్నుంటే అప్పుడు ఉంటావు. ఏందా నీ కోసం పొద్దుటాన్ని చూస్తున్నాను, ఎందుకు ఏ పని లేక బోరు కొడుతుంటే చూసావు, ఇష్టంతో కాదు, మళ్ళా ఇంట్లో మాట్లాడటానికి ఎవరు లేక బోరు కొడతా మాట్లాడాలని చూసావు, లేకపోతే ఇష్టంతో అనుకున్నావా? అలాగే దేవుని గురించి కూడా ఈరోజు మనం ఆలోచించాలి. దేవుడు అదే చెప్తున్నాడు, నీ జీవితంలో నీవు నన్ను గుర్తు పెట్టుకునే దినము నీకు కావాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మధ్య కాలంలో ప్రపంచములో ఎప్పుడు మనము ఉంటామో ఎప్పుడు మనం పోతామో మనకు తెలియదు. ఏ రోజు మన జీవితం మన చేతుల్లో నుంచి జారిపోతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఎలాగుందంటే ఉదయకాలమున బయటికి పోయిన వ్యక్తి సాయంకాలమున ఇంటికి సక్రంగా వస్తాడనే రోజుల్లో మనం లేవు. అప్పుడప్పుడు ఒక సహోదరులు యొక్క గుజరాత్ యొక్క ఉత్తరప్రదేశ్ ప్రాంతం నుంచి అప్పుడప్పుడు మెసేజ్ పెడుతుంటారు నాకు వాట్సాప్లో. ఒకరోజు మెసేజ్ పెట్టినప్పుడు చాలా చక్కగా బాగా ఉన్నామన్నా, దేవుడు మమ్మల్ని దీవించాడు, మాకు మేలు చలగాలని ప్రార్థన చేయమంటారు. మరలా 2-3 రోజుల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో కాలు చెయ్యి లేని వ్యక్తిగా పెట్టి ఫోటో పెట్టి ప్రార్థన చేయమని వచ్చేసింది ఒక మెసేజ్. నిన్నటికి ఈ రోజుకి మధ్యలో తేడా అయ్యింది. అసలు నీ అవయవాలు ఎప్పుడు నీ దగ్గర ఉంటాయో, ఎప్పుడు నీ దగ్గర నుంచి విడిపోతాయో నీకు తెలియదు. మీకు తెలుసు అనుకుంటున్నారే. ఒక వ్యక్తి, మనకు తెలిసినటువంటి దైవజనులు వేరే వ్యక్తి వేరే పని మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళగానే ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అవగానే స్పృహ కోల్పోయారు. స్పృహ కోల్పోగానే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ ఎత్తుకొని పోయారు. తీసుకుపోయి హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టారు. చూడగానే 2 చేతులు డ్యామేజ్ అయిపోయింది, బాగా డ్యామేజ్ అయినాయి. సర్జరీ చేయాలన్నారు. ఎమ్మటే సర్జరీ చేసేసారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సర్జరీ చేశారు. సాయంకాలం 11 గంటలు, అంటే నైట్ 11 గంటలు అయినా కూడా ఆ మనిషికి స్పృహ రాలేదు. డాక్టర్స్ అన్నారు ఇబ్బంది ఏం లేదు, నాడీ కొట్టుకుంటుంది, అంతా బాగుందిలే, ఏం కాదని. మరుసటి రోజు ఉదయం 10-11 గంటల కల్లా స్పృహ వచ్చి ఒకసారి అట్లా తిరిగి చూసుకుంటే చెయ్యట్టెత్తాక ఈ 2 చేతులు. ఏంది అసలు ఏమైంది నాకు, నేను బండి మీద పోయేవాని కదా, నా చేతులు లేవేంది, నేను హాస్పిటల్లో పడుకున్నాను ఏందనగానే ఒకసారి అర్థమైపోయింది. నీ స్పృహ పోయి మరలా నీ స్పృహ వచ్చేలోపు నీ చేతులు నీ దగ్గర నుంచి పోయాయి. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు అర్థమైపోయింది, నీళ్లు తాపాలంటే ఒక మనిషి కావాలి, అన్నం పెట్టాలంటే ఒక మనిషి కావాలి, బయటికి పోవాలన్నా కూడా లేపాలంటే ఒక మనిషి కావాలి. ఏందిరా నా పరిస్థితి అలా అయిపోయింది అని ఆలోచించుకుంటుండగానే
ఒక్కసారి పెద్దగా రివిజన్ చేసుకున్నాడు, అంటే గుర్తు తెచ్చుకుంటున్నాడు. అంటే వెనకడి జీవితాన్ని, నేను ఎలాంటోని, నేను ఎలా తిరిగాను, నేను ఎలా ఉన్నాను, ఈ చేతులతో నేను ఎన్ని పనులు చేశాను, ఈ చేతులతో నేను ఎలా ఎలా ఉన్నాను, ఇప్పుడు ఏంది నా పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే, చివరికి ఆలోచించి ఆలోచించి అసలు దేవుడు చేతులు ఇవ్వటం ఎందుకు, చేతులు తీసేయటం ఎందుకు? బాగా ఆలోచించండి అమ్మా. దేవుడు చేతులు ఇవ్వటం ఎందుకు, చేతులు తీసేయటం ఎందుకు? అసలు ఇవ్వకుండా ఉంటేనే అలవాటు పడేవాడిగా, అంతే కదక్క. చేతులు లేకుండా ఉంటేనే అలవాటు పడేవాడుగా. చిన్నప్పటి నుండి చేతులు లేకపోతే అలవాటు ఉంటుంది, ఏంది, పనులు చేసుకోవటానికి. మా వాన వచ్చింది మళ్ళీ పోద్ది, మీరేం టెన్షన్ పడకాదు, మీరు వాక్యం వినండి. ఇక్కడ వాక్యం వినండి. చేతులు లేకుండా పుట్టారనుకోండి, వాళ్ళకి అన్ని పనులు అలవాటు అవుతాయి తెలుసా. అన్నం తింటము, నీళ్లు పోసుకోవటము, వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు. బట్టలు వేసుకోవటం ఎలాగంటే, మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, కాళ్ళతోనే చేతులు చేసే పనులు చేసుకుంటారు. ఇప్పుడు మధ్యలో చేతులు పోయాయి, ఇప్పుడు ఏం చేయాలి? అలవాటేం లేదు కదా. అప్పుడు అన్నాడు, అయ్యా నాకు చేతులు అసలు ఎందుకు పోయాయి, కారణం ఏంటి? నేనేమైనా తప్పు చేశానా, నేనేమైనా పాపం చేశానా, నేను మంచివాడిని, నేను బాగానే ఉన్నాను, నా చేతులు పోవటానికి గల కారణం ఏందని ఆలోచించినప్పుడు అస్సలు ఎక్కడ బట్టినా అతనికి గుర్తురా, ఏం ఆలోచన రావట్లా. అప్పుడు ఆలోచించాడు, కొమ్మ, ఒక చెట్టు కొమ్మ నరికెత్తే మళ్ళా కొమ్మ పెరుగుద్ది కదా, మళ్ళా నా చేతులు పెరుగుతాయా, మళ్ళా నా చేతులు ఏమైనా పెరుగుతాయా, పెరిగిన తర్వాత మరల ఇలాగ చేతులు వచ్చి ఇలాగ ఏళ్ళు అవన్నీ వస్తాయా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే అలా ఊహించుకుంటున్నాడు. నిజంగా సృష్టికర్త అయిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు కదా, నాకు చెట్టుకున్న గుణాన్ని కూడా నాకు ఇస్తే బాగుండు కదా. చెట్టు కొమ్మ పోతే ఏమవుతాక మళ్ళీ 2 కొమ్మలు పెడతాయి. ఇప్పుడు నా చెయ్యి తిరిగిపోయింది, మళ్ళా చేతులు దానికి వస్తే బాగుంటాయిగా, కానీ రాలేదే. ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడాలి? ఇటువైపు చూశాడు, అక్కడ భార్య ఆ యొక్క బెడ్ దగ్గర కూర్చొని ప్లేట్లో అన్నం కలుపుతూ ఉన్నది. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, ఏంది ఏం అన్నం కలుపుతుంది, ఎవరికి అన్నము అని ఆలోచన అతని మైండ్లోకి వచ్చేసి, నాకు అన్నం తినాలని ఉంది, ఇప్పుడు అడిగితే ఏమవుద్ది, అడిగితే ఏమవుద్ది, ఏం కదా, బాగా ఆలోచించండి, ఏం కదా. అన్నము, నాకు కొంచెం అన్నం పెట్టమని అడిగితే ఏమవుద్ది, పిస్టేజ్ అడ్డం వచ్చింది అక్కడ. నేను ఎప్పుడు ఎవరిని అడుక్కున్నాను కాదు, ఎప్పుడన్నా పనికి పోతున్నప్పుడు నాకు చెప్పి, నీకు చెప్పేది ఏంది, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇంట్లో వంటలో వంట రూమ్లో వంట వండి పెట్టేటువంటి దాన్ని నీకు చెప్పేది ఏంది? నేను ఎప్పుడు నా భార్యలాగా చూడలా, ఏ రోజు ఆమెను ఏది అడగల, అంతా నేను ఇది ఇయ్యాలి, నువ్వు తీసుకోవాలి, నేను ఏదైనా ఇయ్యాలి, నువ్వు చేయాలంతే, నా చేతుల మీద జరగాలి, నీ సొంత నిర్ణయం ఏదైందో కాళ్ళు ఎరగనుగుతానన్నాను. ఇప్పుడు నేను అన్నం పెట్టమని అడిగితే ఎక్కడ నా పిస్టేజ్ డౌన్ అవుతుందేమని అలాగనే నోరు మూసుకొని అన్నం కలిసి చూస్తా ఉన్నానంట. ఆమె కలుపుతుందంట. అడిగితే పెడదామని అనుకుంటుందామా? ఇప్పుడు చెప్పండి, అడిగితే పెడదామనుకుంటుందా? ఎందుకని? ఆయనకు చేతులు లేవు కదా, ఆయన అడిగేది ఏంది, నేను పెట్టాలి కదా, కానీ ఏమో కలిపేది ఆయన కోసమే. కానీ ఆయన మనసులో ఏమనుకున్నాడు, నేను అడిగేది ఏంది, అసలు నాకు అవసరమా, నేను అడగను. ఇప్పుడు వచ్చి ఏమండి నోరు తెరవండి అన్నం పెడతానంటే, నాకు ఆకలిగా లేదన్నాడు. 3 రోజులైందండి నువ్వు అన్నం తినక. ఎన్ని రోజులు? 3 రోజులు. ఇది 3వ రోజు నువ్వు అన్నము తినలేదు. కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, కొంచెం అన్నం పెట్టమన్నారు. కొంచెం తినండి అని ఆ అన్నము కలుపుకొని ఆ ముద్దగా తీసి ఆయన నోట్లోనికి తీసి పెడుతుంది. ఆయన అన్నము నోట్లోకి పెట్టుకున్న వెంటనే ఆయనకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంది. ఆయనకు కూడా తెలియదంట, కళ్ళల్లో నుంచి ఏమి కారిపోతున్నాయి, నీళ్లు కారిపోతున్నాయి. ఎందుకండి ఏడుస్తున్నారు? ఏమి ఇబ్బంది ఏమన్నా ఉందంటే, ఏమి లేదు, నా జీవితంలో నేను
నాకు ఏది కొదువ లేదనుకున్నాను. నేను ఎవరికి తక్కువగాననుకున్నాను. ఏందంట మీ బాధ? వాన ఎప్పుడు చూడలేదు మీరు? పొలాలలో వాన పడితే ఎలా కురికిర్రా గుట్టలు ఎండిపోతున్నాయని? చెట్టు కింద కూర్చోలా? వానలోనే అక్క బాగా చెప్తుంది, బంగారు తల్లి. దేవుడే మంచి అనుభరించే మంచి అదును తడితే తడిచిన పాదమని కూర్చోలా? నీ విశ్వాసానికి పరీక్షలు అని మీరు అనుకుంటారు లేదు. మనమేమనుకుంటున్నాం అంటే ఏంద్రే మాయదవరు అని అన్నారు, లేనప్పుడేమో ఏడ్చారు, వస్తున్నప్పుడు వద్దన్నారు. నువ్వు చెబితే ఆగే పని అయితే ఎప్పుడూ ఆపేవాళ్ళు. మన చేతులే లేదు, ఆయన చేతులు ఉంది. బాగానండి. వెంటనే ఆయన అనుకుంటున్నాడు, నా జీవితంలో నేను బతికినన్ని రోజులు ఎవరి దగ్గర తల వంచకూడదు అనుకున్నాను. ఎవరి దగ్గర, ఏ మనిషి దగ్గర తల వంచకూడదు అనుకున్నాను. కష్టపడటానికి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఒంటి నిండా బలం ఉంది, కావాల్సినంత ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. నేను ఒకళ్ళ దగ్గర తల వంచేదని అనుకున్నాను. ఈరోజు నాకు తల వంచే పరిస్థితి వచ్చిందేందయ్యా అని బాధపడుతూ కన్నీళ్లు గారుస్తున్నాను. భార్య అన్నం పెడుతుందని కన్నీరు గారవలా, నేను తల వంచే పరిస్థితి నాకు వచ్చిందా? అసలు నా రేంజ్ ఏంది, నా లెవెల్ ఏంది? నేను చిటికేస్తే 100 మంది వచ్చేవాళ్ళు, ఇటుపక్క చిటికేస్తే 10 మంది వచ్చేవాళ్ళు, నేను పిలిస్తే పరుగులు తీసేవాళ్ళు, నేను పిలిస్తే వచ్చేవాళ్ళు. ఈరోజు నేను మరొకళ్ళ చేత అన్నము తినాల్సి వస్తుందా? మరొకళ్ళ చేతితో కలిపిన అన్నం నా నోటిలో పెట్టే పరిస్థితి నాకెందుకు వచ్చింది? అసలు నాకు అవసరమైంది ఏందయ్యిదని ఆలోచిస్తున్నాడు. ఆ మంచం మీదనే ఆలోచిస్తున్నాడు. ఆ మంచం మీదే పడుకొని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్న ఆయనకి అర్థమైంది ఒకటి. ఆలోచిస్తున్న ఆయనకి ఏమైంది? ఒక పరిస్థితి అర్థమైంది. ఏంటి ఆ పరిస్థితి చెప్పండి. ఏందమ్మా గట్టి చెప్పండి, నాకు పట్ల. ఆయనకేమని అర్థమైందంటే, నా జీవితంలో నేను కొంతమంది దగ్గరైనా మంచివాడిగా బతుకుంటే ఈరోజు నా భార్య అన్నం పెట్టేటప్పుడు గర్వంగా తినేవాడిని. కానీ నా భార్య, నేను భార్యలాగా ఏ రోజు చూడలా. ఏ రోజు కూడా నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు పట్టిన పెద్ద దరిద్రం అని ఎప్పుడు కూడా రోధించాను, ఏడిపించాను. ఏ రోజు కూడా భార్యలాగా చూడలేదు. ఈరోజు నన్ను అలా చూసినప్పుడు నేను ఏమ దగ్గర తలంచాల్సి వస్తుందా? ఒక్కసారి గుర్తొచ్చిందంట. ఏం గుర్తొచ్చింది? ఇదిగో ఇక నేను ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు ఏమ చేతే నేను అన్నం పెట్టేసుకోవాలిగా. అంటే ఇప్పుడు నా పిస్టేజ్ ఏంది, నా లెవెల్ ఏంది, నా రేంజ్ ఏంది? ఆఫ్టర్ ఆల్ ఒక మోత నీళ్లు తాగాలన్నా నా భార్యని పిలవాలి, నా పిల్లల్ని పిలవాలి, పక్కనున్నోని బతిమలాడుకోవాలి. ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే, నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి గుర్తించలేదు. అయ్యా దేవుని గుర్తించే రాదంటానంటే, దేవుని గుర్తిస్తే గర్వం నీలో ఉండదు, అహంకారం నీలో ఉండదు, నీలో లెక్కలేనితనం ఉండదు, నీలో ఒక విధమైనటువంటి క్రోధం ఉండదు. దేవుణ్ణి గుర్తిస్తే తగ్గింపుతనం నీలో ఉంటుంది, ఎదుటి వారిని ప్రేమించే మనసు నీలో ఉంటుంది. అప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? ఎందుకు నువ్వు నాకు అన్నం పెడుతున్నావంటే అప్పుడు నీకేమనిపిస్తుంది? నేను బతికినన్ని రోజులు నాకు అన్నీ ఉన్నప్పుడు నా భార్య నేను బాగా చూసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆమె నాకు చేస్తుంది కాబట్టి నేను తినొచ్చు అనుకుంటాను. అంటే ఏ రోజు కూడా నేను పట్టించుకోలేదు, ఏ రోజు కూడా నేను ఆలోచించలేదు. అసలు దీని అంతటికీ కారణం ఏమిటి? చెప్పండి. అంతేనా? ఏమన్నా ఉందా? ఏందమ్మా? దీని అంతటికీ కారణం ఏంది? అన్నిటికీ కారణము నాకు అన్నీ ఉన్నాయన్న అహంకారము. ఆమేన్. ఏందంటక్క? అన్నీ ఉన్నాయన్న అహంకారం. ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి, నాకేవి కొదువలేదు. ఈరోజు ఎవరినైనా అడగండి, ఏమండి మీ ఇళ్లలో వాళ్ళగా, ఇదిగో
కొద్దిగా చేస్తున్నటువంటి అతి, ఆ ఓవర్ కొంచెం తగ్గించుకోరాదంటే నువ్వేంది నాకు చెప్పేది? నువ్వెందుకు నాకు చెప్పాలంటే, బతిమలాడద్దు ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లలు బతిమలాడతారు పక్కన కూర్చొని. కొన్ని తగ్గించుకో, కొంచెం తగ్గించుకో. ఓవర్ వద్దు, కొద్దిగా తగ్గించుకొని బతిమలాడతారు. దేనికి? దేనికమ్మా చెప్పండి? ఆ ఏందమ్మా? ఆ అన్ని రోజులు ఇలాగనే, అన్ని రోజులు ఇలాగుంటాయి అనుకున్నావా? అన్ని రోజులు ఇలాగుండవు. రేపు ఎలాగుంటుందో, రేపు ఏం జరుగుతుందో నీకు తెలుసా? నువ్వు ఒక రోజు నన్ను ఏమన్నావు? నా కాలి కింద కుక్కలాగా పడి ఉండమన్నావు. ఇప్పుడు నేను ఏమన్నా నువ్వు పడాలి. ఇప్పుడు ఏమన్నా పడాలి. కానీ నేను అనలేనయ్యా, నా దేవుడు నాకు ఆ మనస్సు ఇచ్చాడు అనొద్దని. కానీ నువ్వు ఆ దేవుడు నువ్వు తెలుసుకోలేదు, నీ జీవితంలో అది గుర్తులేదు. నీ జీవితంలో నీకది గుర్తులేదు. నీకెప్పుడైతే గుర్తులేదో అప్పుడు నీకు ఒక లెక్కలేని తనం ఉంది. ఈరోజు మనుషులకు లెక్కలేని తనం ఏంటంటే, అన్ని అవయవాలు సక్రంగా ఉన్నాయి, అన్ని అవసరాలకు తీరేంతగా అన్నీ ఉన్నాయి. అందుకే లెక్క లేకుండా ఉన్నారమ్మ మనుషులు. కాళ్ళు సక్రంగా ఉన్నాయి, కళ్ళు సక్రంగా ఉన్నాయి, చేతులు సక్రంగా ఉన్నాయి, మనిషికి కావాల్సిన అన్ని సక్రంగా ఉన్నాయి. ఎవరి మాట అంటాడు వీడు? ఎవరి మాట అంటారక్క? ఇంత చిన్న పుండక్క, ఇంతదే పుండు, ఎంత తెలుసు కదా, ఇంత పుండు. ఆ పుండు తలలో పుట్టింది. తలలో పుడితే వీళ్ళకు జీవితంలో అనుకున్నారు నాకేంటిలే, నాకేంటిని అనుకున్నారు. ఒక్కసారిగా ఏందో ఇది నొప్పి లేస్తుంది రోజని హాస్పిటల్లో పోయి స్కానింగ్ తెప్పిస్తే అది ప్రమాదకరమైన పుండు అని తెలిసిందమ్మ. తెలిస్తే ఏం చేయాలి ఇప్పుడు? ఏందది క్యాన్సర్ పుండు అని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని నువ్వు వద్దనుకున్నావో ప్రతి ఒక్కరిని పిలిచి బతిమలాడుతున్నావు, నా జీవితం బాగుపడితే చాలని. అంటే నువ్వు అనుకుంటున్నావు నాకేమి రాదు అనుకుంటున్నావేమో, నాకేమి రాదు, నాకేమి తక్కువ లేదు, నాకేమనుకుంటున్నావేమో. కానీ నిజంగా చెప్తున్నాను చూడండి, ఒకప్పుడు జ్వరం వస్తే బాగుండేది అనుకునేవాళ్ళం. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారైనా జ్వరం రావాలి, ఒంట్లో వేడిపోతుంది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు జ్వరం వస్తే ఎందుకు ఎందుకు అది ఏ డెంగ్యూనో, మలేరియానో, టైఫాయిడో ప్రాణాంతకరమైన వ్యాధి. జ్వరం కూడా ప్రాణాంతకరమైన వ్యాధికి తిరిగింది. ఏం చేయాలి జనాలు చెప్పండి? ఇప్పుడు ప్రతి దానికి భయపడేస్తున్నారు. అందుకని ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి, నీ జీవితంలో నీకు ఇప్పుడు అన్ని సక్రంగా ఉన్నాయి, ఇప్పుడు నీలో లెక్కలేని తనం కూడా ఉన్నది. అది గుర్తుపెట్టుకోండి. నాకు కూడా చెప్తున్నది బైబిల్, నీకని కదా, నాకు కూడా అన్ని సక్రంగా ఉన్నాయి. ఇప్పుడు నీకేముంది? లెక్కలేని తనం. ఏ తనమమ్మా? లెక్కలేని తనం. అందుకే కదా మీరు ఎందుకమ్మా, ఒక ఉదాహరణకు మనం రాత్రి ప్రార్థనకు రాలేదు ఏంటంటే కారణాలు చెప్పే రోజులకు వచ్చామా? కారణాలు ఎందుకు చెప్పావు? నాకు అన్నీ ఉన్నాయి. ఏంది? నాకు అన్నీ ఉన్నాయి. నేను ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? నేను నాకేమి ప్రార్థనకు రావాల్సిన అవసరం ఏమి నాకు లేదుగా. నీకు లేదు, కానీ నీ దినాలు ఈ రోజు ఉన్నట్టుగానే రేపు ఉంటాయి అనుకో. ఈ రోజు ఉన్నప్పుడే రేపు ఉంటాయి అనుకున్నావా? ఎందుకంటే చూడండి, ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు మంచి మాట రాశారు. మీకు అర్థం కావటానికి చెప్తాను చూడండి. సొలొమోను గారు రాశారు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా చదవండి అమ్మా. బాగా వినండి. దుర్దినములు రాకముందే ఏందమ్మా? దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు, సూర్యచంద్ర నక్షత్రమునకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏ దినాలు రాకముందంట? దుర్దినములు రాకముందే. దుర్దినాలంటే చెడ్డ దినాలు. ఏది మనిషి జీవితంలో చెడ్డ దినాలు? చెప్పండి, ఏ చెడ్డ దినాలు?
బైక్ మీద పోతున్నవాడు సక్రంగా మరలి ఇంటికి వస్తానని వెళుతూ వెళుతూ అక్కడ పడిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి చూడు. అప్పుడు ప్రారంభమయ్యాడు వాడి జీవితంలో దుర్దినాలు. ఇప్పుడు ప్రతి వాడిని బతిమిలాడు. ఆ పక్కన పోతున్న పిల్లవాడిని పిలవ, ఎంతోడే ఇదిగో ఆ స్టేపన్ గాడు అంతోడి ఎంతోని పిలవాలి. రే ఇట్రారన్నా, నేను రాను పోరా, వాడు కూడా పోరా అంటున్నాడు. ఒకప్పుడు పెద్దోడు రా అంటే నన్ను రానే రేంజ్లో ఉన్నావు నువ్వు, నా లేవలేంది, నా రేంజ్ అది, నన్ను అసలు రా అంటావా, నన్ను రాను పోరంటే బంగారు కదయ్యా, నా బుజ్జి కన్న కదా, ఇట్టరా అయ్యా, ఎందుకు పిలుస్తున్నావు, బతిమలాడుతున్నావు, ఆ చెంబు కొద్దిగా నా నోటి దగ్గరగా తీసుకొస్తావా. నీ జీవితంలో ఆఫ్టర్ దేవుడిచ్చిన చేతులు లేకపోతే పక్కనున్న చెంబు తీసుకొని నోటి దగ్గర పెట్టుకోవటానికి చేతగాని జీవితం నీది నాది. మనకెందుకు ఈ లెవెలు, మనకెందుకమ్మా ఈ హోదా, మనకెందుకు అసలు. మూడో కాలు నీ దగ్గరికి రాకముందే జాగ్రత్తగా ఉండమంటుంది బైబిల్. ఈరోజు ఉరుకుతున్నావు, పరుగులు తీస్తున్నావు, యాడికి? నువ్వు అనుకుంటున్నావు పరుగులు తీయటానికి బాగా అలవాటు పడ్డావు. రేపు మంచాన పడితే వాళ్ళను వీళ్ళను తిట్టుకుంటూ బతకాలి ఇంకా జీవితం. యాడికి పరుగులు తీస్తున్నావు? ఏందక్క పరుగులు తీస్తాం కదక్క. ఇప్పుడు అడుగుతాం, ఇక్కడ ఏమైందో, ఈ పడమట పొలం ఏమైందో, ఈ తూర్పు పొలం ఏమైందో, ఆ ఎర్ర చేను ఏమైందో, ఈ రేగడి చేను ఏమైందో, అయ్యలు పట్టించుకోరు, ఒక్కలే లేరు, మొత్తం నానెత్తికే వచ్చి పడదని నువ్వు ఏడ్చి ఏడ్చి పరుగులు తీస్తున్నావుగా. ఒక దినమున పరుగులు తీసే రోజు ఆగిపోతుంటే ఆ మంచం మీద కూర్చొని ఎవరిని తిట్టాలి అర్థం కాక, నిన్ను నువ్వు తిట్టుకోలేక, ఎందుకురా నాకు ఈ బతుకు, తొందరగా విషమిత్తే సత్య బాగుండని రోజు అంత జాగ్రత్త. నీ మాట ఎవరన్నట్రా? ఇప్పుడు అన్ని సక్రంగా ఉండి అంతా చేస్తుంటే నేనట్లా, రేపు పోరక పక్కన కూర్చొని ఒక పక్కన మూలన కూర్చొని ఆడుండి రే ఏ అంటరా. మరి ఎన్నప్పుడు నీకెందుకు ఎంత అపలాచన నాకు అర్థం కాలేదు. ఎందుకు నాకు ఎంత తపన, పరుగులు చేస్తా, ఎంత పరుగులు చేస్తాను తెలుసా, ఎంత పరుగులు చేస్తారు తెలుసా, ఎలా చేస్తాను తెలుసా, లేడి గంతులు వేసినట్టుగా, లేత దూడ ఆనందముతో గంతులు వేయినట్టుగా పరుగులు తెస్తావు, పరుగులు తెస్తావు, పరుగులు తెస్తావు, పరుగులు తెస్తావు. ఈ పరుగులు తీసే నీవు పడిపోతావు అని గుర్తుపెట్టుకో. పడిపోతావు, ఎందుకంటే నీకు జీవితంలో కొన్ని అవసరాలు కూడా ఉంటాయి. నీ జీవితంలో కొన్ని మంచి దినాలు కూడా నీకు ఉన్నట్టుగానే చెడు దినాలు కూడా నీకు ఉంటాయి. నీకు అర్థమవుతుందా లేదు? ఈ నోటికి ఈ కంటికి పెద్ద దూరమేమీ లేదు, కానీ సుఖము వచ్చిన తర్వాత దుఃఖము రావటానికి దూరం అంతకంటే తక్కువ. ఈ నోటి నిండా నవ్వు ఉంటది, మరు క్షణంలోనే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి. ఇప్పుడే సంతోషంగా ఉన్నావు, ఇప్పుడే నవ్వావు, అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటారు ఎక్కువతో నవ్వకాకు, సాయంకాలం ఏడవాల్సి వస్తుంది అంటారు. అతిగా ఓవర్ యాక్షన్ చేయకాకు, సాయంకాలం మళ్ళా ఏడవాల్సి వస్తుంది అంటారు. అదంతా ఎవరు చెప్పారు? ఏమనుకుంటున్నారు? దుర్దినములు రాకముందే. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు నాకెన్ని అనుకుంటున్నావు? 40, 35, ఇంకా 40 సంవత్సరాలు కదా. 35 సంవత్సరాలకే ఏమైపోయాడమ్మా వాడు? మంచాన కూర్చున్నాడు, కాలుపోయి. మాయ్ ఏంది నువ్వు ఉతిక మీద కాలు వేస్తా లేవు, వాన్లో కూర్చొని నిలబెడతావు గంటతో. నేను అతి పడుతున్న వరక నేను మీ అమ్మ పాలా అనుకుని ఇప్పుడు వరకు లేదు. మీ అమ్మతోటి నేను మీ అమ్మ చోటు తిరుగుతున్నావు, ఆ నాటితో ఇప్పుడు వరకొచ్చుగా. బాగానండి, దుర్దినాలు రావని 35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి అనుకున్నాడు, తెలుసా? కానీ నీకు తెలుసా వత్తదో రాదు? నీకు తెలుసమ్మా? నేను ఆలోచించావా? నాకేమన్నీ సక్రంగా ఉన్నాయి అనుకున్నా కదా ప్రసాద్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా. ఏంటంటే పనికి బిజీగా ఉన్నామా, పని బిజీ అనుకుంటాం కదా. ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుతున్నట్టే పని బిజీగా ఉన్నాను అన్నాడు. ఏకదమ్మున 45 రోజులు ఏ పని చేయకుండా కూకున్నావు తెలుసా? 45 రోజులు కనీసం తినటానికి కూడా మరొకరు పెట్టాల్సి వచ్చింది నోట్లో. మన చేతిలో ఉండవమ్మా రోజులు. మరలా దేవుని మీద భయం ఉంది కాబట్టి, దేవుడి కనికరం ఉంది కాబట్టి మరలా లేచుకొని పని చేయగలుగుతున్నాను. నిజంగా చెప్తున్నాను.
అన్నీ నీకు కరెక్ట్గా ఉన్నాయి, ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పరుగులు తీస్తుంటారు. మీరు అనుకుంటారు క్షణమైనా తీరుకుంటారు శను, ఒక క్షణమైనా. ప్రార్థనకు శనివారం రమ్మంటే బిజీగా అయిపోయారు, మన బుధవారం ప్రార్థన అంటే బిజీ అయిపోయారు, ఆదివారం ప్రార్థన కంటే మా బిజీ అయిపోయారు. అసలు బిజీ లేకుండా చేసే రోజు వస్తుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం. బిజీ ఉండదు నీకు, అప్పుడు నీతో మాట్లాడటానికి మనుషులు ఉండరు. ఎవరితో మాట్లాడతావు? ఎవరితో మాట్లాడతారు చెప్పు? కింద పడుకున్న కుక్కతోనూ తిరుగుతున్న కోడితోనూ మాట్లాడాలి. ఏందే బోధనవా నువ్వు? దాన్ని తిట్టాడుతున్నాడు. ఏందిరా దీన్ని తిడుతున్నారంటే, మనుషులు తింటే వెమ్మడి మీద కొడతారు కదా, ఏమనవుగా? ఆ మంచం మీద కూర్చొని ఒక కర్ర చేత పట్టుకొని దాన్ని తిట్టడానికి దీన్ని తిట్టడానికి ఉపయోగపడుతుంది. అసలు అర్థం కాలేదు. ఆ దినాలు వస్తాయని ఎప్పుడైనా ఊహించావా? ఏ రోజు ఊహించారా మీరు ఆ దినం వస్తుందని? ఆ దినాలు రాకముందే ఆ దినాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏమన్నారు తెలుసా? వాన చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంది? వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. వాన వెళ్ళిపోయింది, మళ్ళా మేఘాలు రావా? ఈ మధ్యలోనే జాగ్రత్త పడాలి. దేనికి? ఈ మధ్యలో దేనికి జాగ్రత్త పడాలి? వాన పోయిందని చెప్పేసి ఇంట్లో ఉన్న దుప్పట్లని చేసేసి బయట ఆరబెట్టి మళ్ళా వాన వచ్చిందని పరుగులు తీయటం కాదు. ఈసారి చూసుకుందాంలే, కొద్దిోడు వెయిట్ చేద్దాం. వాన పోయిందన్నంత మాత్రాన మేఘాలు రావని చెప్పడానికి లేదు. అదే కదా మన తొందర. మనందరూ ఆలోచన అయ్యే కదా ఈ మధ్యకాలంలో. మీరు అందరూ ఆలోచించండి. చూడండి, అమ్మయ్యా దేవుడి దయవల్ల ఈ సంవత్సరం బాగుందిలే. రాత్రి మళ్ళీ అంటున్నది, ఏంది మాయదారు అనా, అన్ని తెగులుచిపోతున్నాయి అంటారు మళ్ళా. ఏంది సంతోషం ఎమ్మటే మళ్ళా 2 రోజులు కూడా ఉండొద్దా సంతోషము? 2 రోజులు కూడా లేదా? అంటే చెబుతున్నాడు, నీ దేవుడిని సృష్టికర్తను నువ్వు విమర్శిస్తే దేవుడు ఏదైనా చేయగలడు. టైం ఉందక్క రోజు అసలు తీరిక లేకుండా తిరిగావు. ఈరోజు ఏమంటున్నావు? దేవుడా ఒక్కసారి కనికరించయ్యా. ఏం కనికరించాలి? నాకు అర్థం కాలేదు. దేవుడు కనికరించేవాడేనా? ఆలోచించండి. మీ అందరికీ చెప్తున్నాను, మా జీవితము ఎవరితో కాదు ఇది. రాత్రి మీకు అదే చెప్పాను. రాత్రి 1:15 చెప్పాను. ఇదే నీ జీవితము, నీ రక్షణ నీది. నీ భర్తది కాదు, నీ భార్యది కాదు, నీ బిడ్డలది కాదు, నీ ఇరుగు పొరుగు వాళ్ళది కాదు, నీ ఇంట్లో వాళ్ళది కాదు, నీకు సంబంధించిన వాళ్ళది కాదు. నీదే రక్షణ. నువ్వు కాపాడుకుంటే బాగుపడతావు, పోగొట్టుకుంటే చచ్చిపోతావు. ఎవరి కోసం బతకొద్దు ఇక్కడ. మా అమ్మ లేదన్నదే, మా నాన్న లేడన్నదే, మా పిల్లలు లేరన్నది, వీళ్ళందరి కోసం బతికే రోజులు కాదు. నీకు చెప్పకుండా వాళ్ళు పోయే రోజుల్లో ఉన్నావు. చెప్పిపోతాడా? ఎప్పుడన్నా చెప్పాడా మీకు నేను పోయేస్తానని? వదిలిపోయినప్పుడు అంట పోతున్నా కదా, పోయేస్తానని చెప్పు. ఏంద్ర ఎంత ప్రేమ? పోయేస్తానని చెప్పు, పోతున్నానని కాదు. మరి ఆ రోజు ఒకరోజు అని చెప్పి అసలు ఒక్కరికని చెప్పిండా? మీ తాతలు ముత్తాతలు పోయారు కదా, చెప్పిండా అమ్మా నేను పోయేస్తాను నువ్వు జాగ్రత్త ఎప్పుడని చెప్పిండా? చూడండి, అంత నీ దినాలు నువ్వు అనుకున్నంత మంచివి కాదు. ఈ దినాలు ఎండాకాలం. చూడండి, ఎండాకాలం తర్వాత ఏమవుతుంది? వానాకాలం వస్తుందా రాదా? ఈ ఎండాకాలం అలాగనే ఆగిపోద్దా? ఎప్పుడైనా ఆలోచించాలి ఆగిపోయిందని? ఖచ్చితంగా తర్వాత ఏమవుతుంది? నువ్వు అనుకుంటున్నావేమో ఈ సుఖం ఎట్టే ఉంటే బాగుండే, అంత లేదు, తర్వాత కష్టాలు ఉంటాయి. ఈ మనిషి జీవితంలో అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయి, నేను ఎవరికి తలంచాలనుకున్నాడు. లెక్కలేనితనం వచ్చేసింది. ఎవరి మాట వినాలి? నాకేమి అంటే నీకేమంటే? భార్య వచ్చింది, ఏమండి అన్నం తినండి, నాకు వద్దు పో అన్నాడు. రే పాపము ఆకలి కాలేదేమనుకున్నది, పోయేసి తిన్నది. ఆమె తింటుంటే గుటికలు మింగుతున్నాడు. అడగటానికి ఏమొచ్చింది? ఆహం అడ్డొచ్చేసింది. చూస్తున్నాడు పెడితే బాగుండే. నేను ఒకవేళ వద్దన్నాను అనుకో, బతిమలాడొచ్చుగా. బతిమలాడితే ఏమన్నావు ఇంతకుముందు? ఏంది నీ గోళ నాకు అసలు? అంతే కదక్క. అయ్యా వద్దులయ్యా, రేపు బోధువులయ్యా, రేపు బోధువు. సగం నీ గోళ వల్లే మనం ఏది ముందుకు రాకుండా పోతుంది. అసలు నువ్వు గోళ చేయద్దు ఇంట్లో. నేను చేస్తుంటా, నువ్వు మేలకుండా చూస్తాను, లేకపోతే నువ్వు అసలు పని కూడా ఇంట్లోనికి వచ్చావు. ఓరక ఇసుకించావా? నువ్వు ఇసుకిచ్చే నేను నాశనం అయిపోయినా. ఇప్పుడు ఏమొక భయం వేసింది, మళ్ళా రెండోసారి తినయ్యని అడిగితే ఆడ కోపడతాడు, అందుకని పొయ్యేసి కూకొచ్చేటది.
ఈ సందర్భం తెప్పించుకుంది ఎవరు? అదే ఫస్ట్ చెప్పినప్పుడు ఓకేలే నీ మాట ప్రకారం కొద్దిగా ఆగిపోతానంటే ఏమేమనుకుండేది? అప్పుడు నా మాట అన్నాడు కదా, ఇప్పుడు కూడా రెండోసారి బతిమలాడి పెడదామని అనుకుండేదిగా. కానీ అప్పుడు ఇసుక్కున్నాడు అంటే నేను మా ఆయన 2-3 సార్లు అడిగితే ఆయన కోపము వద్దులని పోయి పక్కన కూర్చొని శుభ్రంగా తింటుంది. తిన్నది ప్లేట్ కడిగింది, అక్కడ పోసి నీళ్ళన్నీ పారబోసింది. మళ్ళీ సాయంకాలం అయిపోయిందిగా. మళ్ళీ సాయంకాలం ఏమండి అన్నం వేసుకురమ్మంటే వదుపా, పొద్దున్న పెట్టలేదన్న కోపంతో వదుపమ్మన్నాడు. మళ్ళీ రెండోసారి అడుగుద్దా? ఆయన ఆయన యొక్క ఆయన యొక్క మైండ్ సెట్ ఏమో తెలుసుగా. 2 సార్లు అడిగితే ఒక కోపము అడగకూడదని చెప్పేసి మళ్ళీ ఏం చేసింది? మళ్ళా తిన్నది, శుభ్రంగా ప్లేట్ కడిగేసింది, కుండలని కడిగేసింది, మళ్ళా పక్కన పెట్టేసింది. అన్నం దేశపోతుంది. దేశపోయి ఏం చేస్తుంది? బయట కుక్కకి వేస్తుంటే కుక్కకైనా వేస్తుంది కానీ నాకు పెట్టదు అనుకుంటుంది. నిన్ను అడగకుండా ఏమన్నా అన్నదా? నిన్ను అడిగింది కానీ నువ్వేమనుకున్నా? వద్దు పో అంటే వద్దు అన్నావు. ఒకసారి పెట్టు అంటే తప్పు నీకు సొమ్ము ఏమైనా పోతుంది? ఆకలి అవుతుంది, కొద్దిగా అన్నం పెట్టమంటే సొమ్ము ఏమైనా పోతుందా? ఇప్పుడు మరలా 4 రోజులైంది, 5వ రోజు ఇంకా తీరక తట్టుకోలేక నేను చచ్చేదాకా ఇంతేనా అంటాను. నేనేం చేసినానయ్యా? అన్నం పెట్టొద్దుగా, అడిగితే వద్దన్నావుగా. నేను వద్దంటే పెట్టొచ్చుగా. 2 సార్లు అడిగితే నీ కోపంగా. నేను చేసుకున్నది నా నెత్తికొచ్చింది. నేనేం చేసుకున్న అహము, నా లెక్కలు ఎంతలము, నా గర్వము, నా అహంకారము, నా జీవితంలో నన్ను పాడు చేసి పెట్టా. ఈ రోజు నుంచి నేను వాటిని ఏం చేస్తాను? తీసివేసుకోవాలి. వీటిని తీసేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మంచి మాటలు ఎక్కడ చెప్తారో ఎతకాలి అనుకో. ఈయన తిరిగిన మార్గంలో మంచి మాటలు లేవు, ఈయన తిరిగిన ప్రదేశంలో మంచి మాటలు లేవు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించాడు. ఇదిగో చీకటి సూర్యుని కమ్మక ముందే, అదేనమ్మా, చీకటి సూర్యుని నక్షత్రములను చీకటిని కమ్మక ముందే, వాన వెలిచిన తర్వాత మేఘములు మరలా రాకముందే, వాన వెలిచిన తర్వాత ఏమి రావంట? మేఘాలు రాకముందే నీవు జాగ్రత్త పడు అన్నాడు. ఏం పడాలంట? దేనికి? అప్పుడప్పుడు చాలా మంది చెప్తుంటారు డబ్బులు ఉంటాయి ఉరికాడైనా, లేకుండా ఉండవు కదక్క. మన ప్రాంతాల్లో అయితే తిప్పి తిప్పి కొడితే 4 నెలలు ఉంటాయి అక్క పండ్లు, అంతకుమించి ఉంటాయా? 4 నెలలే గట్టిగా ఉండేది పండ్లు. ఈ 4 నెలల్లో రోజుకు 2000 సంపాదించుకుంటారు, 1000 సంపాదించుకుంటారు, 5000 సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, 500 సంపాదించుకున్న ఉంటారు, సంపాదించుకుంటారు. ఈ 4 నెలల్లో జాగ్రత్త కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే 500 సంపాదించి 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, 400 దాచి పెట్టుకుంటారు. ఎందుకు? తర్వాత 8 నెలలు ఉరి పోషిస్తారు. అంతే కదక్క. ఇప్పుడు ఈడికి ఆతృత ఎక్కువైపోయి ఈ 4 నెలల్లో 500 వస్తే 500కు మటన్ తెచ్చుకున్నాడు, తిన్నాడు, కళ్ళు వేసుకున్నాడు. రేపొద్దున పని ఉంది కనుకున్నారు, రేపు 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలతో చికెను, మటను, చేపలు తెచ్చుకున్నాడు, తిన్నాడు, పడేశాడు. 4 నెలలు అయిపోయాయి. ఎంత మిగిలినాయి అంటే రూపాయి కూడా లేదు. మరుసటి నెలలో బియ్య పత్త అయిపోదక్క, అయిపోదే ఉండదా? ఏమన్నా కింద ఏమన్నా ఓట బియ్యము అయిపోగానే నీ దగ్గర ఏమన్నా 500 ఉన్నాయండి, నా దగ్గరే ఆడియండి, మొత్తం నీకే ఇచ్చినా కదా. ఓకేనే, ఇప్పుడు బయటకు పోదాం. ఏమయ్యా ఒక 1000 రూపాయలు ఉంటే రేపు ఇస్తాను. రే 4 నెలలు ఇద్దరు రాత్రింబగళ్ళు ఎట్టి చాకరీ చేస్తారు కదరా. ఏం చేసినావు? డబ్బులన్నీ అయిపోయినాయి అయ్యా. ఎందుకు అయిపోయినాయి అంటే అంత జాగ్రత్త లేకుండా ఖర్చు పెట్టేస్తారా? ఈరోజు 2000 వస్తే 2000 తగలు పెట్టేస్తారు, 1000 వస్తే 1000 తగలు పెట్టేస్తారా, 5000 వస్తే 5000 తగలు పెడతారా? రేపు దినం గుర్తులేదా మీకు? ఏమంటారు? రేపటికి ఉండేది ఊరో పోయేది ఊరు అంటే ఏటల్లా ఓకే, మరి దేవుని విషయంలోకి వస్తే ఆలోచించండి. ఇక్కడికి వచ్చే ఓకే, అక్కడికి వస్తే ఇదే అన్నాడు. నీ బాల్య దినముని ఎందుకంటున్నాడంటే నీ దినాలలో నిన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకో. నిన్ను ఒకడు సృష్టించాడు. ఎవరిమి కూడా రోబోల లాగా తయారయ్యలేమో ఇక్కడ. ఇప్పుడు ఏఐ వీడియోస్ వచ్చాయి కొన్ని. ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? మనిషిని తయారు చేసి పెడుతుంది. కానీ అవి మనుషులు కాదు, అది మనము సృష్టించింది. మనము వద్దంటే ఆగిపోద్ది. కానీ మనమను సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు చూడు, ఆయనను గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి,
దుర్దినములు ప్రతి వ్యక్తికి వస్తాయి. అదే ఏంటంట, దుర్దినాలు ప్రతి వ్యక్తికి వస్తాయి, రావని ఎవరైనా చెప్తారా? అమ్మయ్యా. అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు, ఏమంటారు తెలుసా, మంచాన పడకుండే పోయేటువంటి రాత ఉంటే బాగుండు అంటారు. ఎందుకమ్మా? నిన్ను మంచాన పడితే చూసుకోవటానికి ఎవరు ఎందుకుండరు? అది ఎందుకు చూడరు? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు చూడరు? నీవు బాగున్నప్పుడు ఎవరిని పట్టించుకోలేదుగా. ఎవరైనా పడుచుకుంటే ఎందుకు చూడరమ్మా? నిజంగా చెప్తున్నాను, ఎవరికైనా పడుచుకొని ఎవరి మీద ప్రేమ ఆప్యాయత చూపితే ఖచ్చితంగా దేవుడు అనేవాడు నీకు మరలా కీడు చేయడు, మేలు చేస్తాడు, ఎవరో ఒక ద్వారా నిన్ను చూస్తాడు. కానీ నువ్వు పట్టించుకోలేదుగా. ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే పనికంటే నువ్వు ముఖ్యమా? భార్య చూడండి, అత్త లేడు, మామ లేడు, బంధువులు లేరు, పెద్దోళ్ళు లేరు, తక్కువ లేరు, విరగబడి సంపాదించారు పోయి కుప్పలు. రేపు నువ్వు కూడా మంచాన పడతావు తెలుసా? పడరా? పడినోళ్ళు రెండు ఉన్నారా? ఆ రోజు నువ్వు ఎలాగైతే మీ తల్లిదండ్రులను పడుచుకోకుండా పాకులాడేవో పనుల కోసము, నిన్ను పడుచుకోకుండా నీ పిల్లలు పాకులాడతారు. అప్పుడు సిగ్గొస్తుంది మనకు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అంటాం, 10 రూపాయలు ఏమంటే 7 మొత్తం సంపాదించి నేనైతే మీ అమ్మలకు నువ్వు ఇచ్చినవా? రే టీ నీళ్ళు పోసుకురారంటే అమ్మ ఏం టీ తాగకపోతే ఉండలేడేమో. ఆస్తి ఆయందే, ఇల్లు ఆయందే, వాకిలి ఆయందే, పొలము ఆయందే, మొత్తం ఆయన సంపాదించి పెట్టిండు. వాళ్ళు పెట్టిన దాంట్లో నువ్వు కూర్చొని నాకేం పెట్టావు? ఏం పెట్టలేదు, జన్మనిచ్చాడు అజ్జా. చిన్నప్పుడు వీడు పెద్ద అయితే నన్ను ఎట్టా చూసుకోడని ఒక వడ్ల కొంచెం నోట్లు ఎత్తే బాగుండేదిగా. నీ బ్రతికే లేకుండా పోయేది. నాకు ఎట్టా పిల్లలు లేరులే, నేను ఊరి కోసమని అంతా అనాథాశ్రమానికి ఇచ్చి ఏదో ఒక అనాథాశ్రమంలో చేరేవాడు. అంతే కదా, వాళ్ళు చూసుకుంటారు బాగా, ఎందుకంటే ఆస్తి ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు అన్నీ తీసుకున్నావు, అసలు వాళ్ళని పడుచుకోకుండా. అన్నీ తీసుకున్నాడు, అసలు వాళ్ళని పడుచుకున్నాడా? ఎవరో పడుచుకోలేదు. ఇసుకు వస్తుంది. ఎందుకు ఇసుకు దేనికి వస్తుంది చెప్పండి అమ్మా? ఈ భార్య ఇసుక్కుంటే భర్త ఎన్ని రోజులు బతుకుతాడు చెప్పండి? 4 రోజులు చచ్చిపోతాడు. కానీ భార్య ఇసుక్కుంటుందా? ఏమండి, నీవు ఎన్ని సంవత్సరాలు నన్ను సేదరించుకున్నా ఒక్కరోజు కూడా నేనేమనుకున్నా తెలుసా, నా భర్తే కదా తిడితే తిట్టనీళ్ళు అనుకున్నానండి. ఈరోజు నీకెందుకు కోపం? నేను 1కి 4 సార్లు నేను తినే ప్రతిసారి ముందు అన్నం తింటావని అడిగాను కదండి. అడిగావు, మరి తింటానొచ్చుగా. మళ్ళా 2వసారి అడుగుతావులే అని అనుకున్నానా? నువ్వు 2వసారి అడిగితే నీకు కోపం కదా. అందుకని అక్కడ కూడా నీకే గౌరవం ఇస్తున్నానండి. మా ఆయన్ని 2వసారి అడిగితే కోపము, ఇబ్బంది పడతాడు కాబట్టి అడగకూడదు అనుకున్నానండి. అవునా? మరి నువ్వెందుకు వద్దన్నావు? నువ్వు అడిగితే నేను నాకు పెట్టమంటే ఎక్కడ నేను తక్కువ అవుతానని అహంతో నీకు వద్దన్నానమ్మా. అహము, కాళ్ళు చేతులు పోయి మంచాన పడ్డ కూడా అహం చావాల మనిషికి. అర్థమైందా? రోగాన మంచాన పడ్డా, మంచాన పడి నువ్వు టాబ్లెట్ ఇచ్చి నువ్వు నీళ్ళు ఇస్తే కానీ తాగడు కానీ ఆ మంచం మీద నుంచి నిన్ను తగుడుతుంటాడు, తిడుతుంటాడు. నేను పిలుస్తుంటే లెక్కలేదా? లెక్కలేదైతే వాకిలేసి బయట పోయి టీవీ చూస్తుండే. అది ఆ అరిసి నువ్వే లోపల చచ్చాడు. అర్థమైందా? ఇక్కడ ఆ మనసు వాళ్ళకు కలిగించాలంటే ఇక్కడ ఏనన్నాడు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన నేను గుర్తుకు ఎందుకు తెచ్చుకోవాలంటే నా దినాలు నాకు కావాలి. ఈరోజు చాలా మంది ఉన్నారు, నేను చెప్తున్నాను ఏమనుకోవద్దు, యేసు ప్రభువును నమ్ముకోమంటే వాళ్ళు ఏమంటారంటే మాకు చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారన్న. మీ దేవుళ్ళు దేవతలు లేరని నేను ఎప్పుడు చెప్పలా. ఈరోజు అని చెప్పిందమ్మా, ఉన్నారు. కానీ సృష్టికర్త ఆయనే, సృష్టికర్త ఒక్క ఆయనే. సొలొమోను బాగానండి, ఒక మనిషి లోకంలో ఎంత తిరిగినా ఎంతమంది అయినా ఉంటారు తిరుగుబోతుడికి, కానీ చివరిలో పట్టించుకుండేది భార్యే. గుర్తుందా? మొత్తం తిరిగి 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 వచ్చి ఇంట్లో పడితే ఏందే ఈడు ఇట్ట తిరిగిపోతాడు, వాడికి బోబెడుతున్నావు కలిపంటే నా భర్తని నేను పడుచుకోకపోతే ఊరు పడుచుకుంటారు అంటది. కానీ దేవుడు కూడా ఇంతే. మీరు లోకంలో ఎక్కడికి తిరిగి వెళ్ళినా
చివరికి మిమ్మల్ని పట్టించుకోవాల్సింది నేనే. అది అర్థం కాక ఈ పిచ్చోళ్ళు అంటారు, మా ఇంట్లో ఎవరు ప్రార్థన బారు మేము బాము, నువ్వు ప్రార్థనకి రమ్మని చెప్పినా, నీ జీవితాన్ని మార్చుకోమని చెబుతున్నా కానీ ప్రార్థన ఏం ప్రాముఖ్యం కాదు, జీవితం ప్రాముఖ్యం ఇక్కడ. మీరు అనొచ్చు ప్రార్థన ప్రాముఖ్యం ఏంటంటే, ప్రార్థనకు నేను ఊరిని బతిమలాను, జీవితాన్ని మార్చుకో, తల్లిదండ్రులను గౌరవించు, పెద్దలకు విధేయత కలిగి జీవించు, అనుకోగలిగి జీవించు, ఎవరితో ఎలా మాట్లాడాలి నేర్చుకో. అది ఎక్కడ నేర్పిస్తారు? ఏం నేర్పిస్తారు కాబట్టి రమ్మన్నాను, లేకపోతే ఇంకా దిక్కు నేర్పించబోతే నేను తప్ప. అక్రమాలు అన్యాయాలు చేపిరేడా, మోసాలు మర్డర్లు చేయమని చెప్పరు ఇక్కడ. మీ అత్త మామలకు బోబెట్టుకుని వాళ్ళని నెట్టేయమని చెప్పరు ఇక్కడ. అన్నీ అనుకోగలిగి జీవించమని చెప్తారు కాబట్టి నేను రమ్మంటున్నాను. అంతే. మేము రాకూడదు. ఏమవుద్ది? ఏమవుతాము? నాకు అర్థం కాలేదు. ఏమవుద్ది? వస్తే వాళ్ళు ఫీల్ అవుతారంట. ఒక ఆయన ఎవరే ఫీల్ అయినా, ఆయన బాగుంటే బాగుండిగా. ఫీల్ ఎవరు గారు, బాగుపడితే ఎవరైనా ఓకే. నేను అదే చెప్తాను చాలాసార్లు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ వాళ్ళు ప్రార్థనకు నేను ఒకటి చెప్తాను, ప్రార్థనకు రమ్మంటాను, దేవుడి దగ్గరికి రమ్మంటాను. ఎందుకు అంటారు, నీకు ఎన్నున్నా చివరికి నువ్వు ఆయన ఉంటే నీకు ఏదైనా ముఖ్యం. నీకు అన్నున్నా ఆయన లేకపోతే ఆయన లేకపోతే నీ కాలు పోయినప్పుడు గుర్తొస్తుంది ఆయన, నీ కన్ను పోయినప్పుడు గుర్తొస్తుంది ఆయన, నీ చెయ్యి పోయినప్పుడు గుర్తొస్తుంది ఆయన, నీ తలలో బొప్పి కట్టిద్దు చూడు, ఆ బొప్పి కట్టినప్పుడు గుర్తొస్తుంది ఆయన. అప్పుడు అంటారు, నూనె తీసుకుపోయి ప్రార్థన చేసుకొని రా అక్క. ఎందుకు అక్క? ఎప్పుడన్నా అంటారా ఎందుకు అక్క అని? ఏ రోజంలా మీరు అనుకున్నారో ఈ విధంగా నేను వాళ్ళు బాగుపడితే చాలే. ఎంత ప్రేమ మీది. మీరు ఎప్పుడైనా కూడా ఒకసారి ఇదిగో మా కోసం కూడా ఆడ పూజ చెప్పమంటే, మీరు ప్రార్థన పోతారు, పూజ కూడా చేపించుకుంటారు వాళ్ళు అన్నారు. ఎప్పుడైనా నువ్వు అనవా? మీరు పూజలో పోతుంటే ప్రార్థన ఎందుకని ఎప్పుడన్నా అనవా? నువ్వు సృష్టికర్త దగ్గరికి వచ్చావు కాబట్టి ఏడ తిరిగినా చివరికి ఈడికే రావాలని నీకు తెలుసు. అర్థమైందా? భర్తను కట్టుకున్న భార్య ఏమనుకోవడం తెలుసా? చాలా మంది వచ్చి నీ భర్త ఆడున్నాడని, వాడు ఆడ తిరిగినా సాయంత్రం వచ్చాక ఈడికేగా వచ్చేది. ఎంత తిరిగినా కాలు చేయబోయిన తర్వాత నేనేగా చూసుకుంటే, తిరిగిన లోపల బలం ఉన్న రోజులు తిరగని తర్వాత నా కాలకాడ పడి ఉంటాడుగా. నిజమేది. మనిషిలో బలం ఉన్న రోజులు తిరగని తర్వాత దేవుడి పాదాల దగ్గరకు వస్తాడు ఖచ్చితంగా. అటు మేము పోతున్నప్పుడు వేరే ప్రాంతంలో ఒక చోట ఒక ముసలాం ఉంది. అయ్యా 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 అని ఆ గుడిసెలు వేశారు ఆ ముసలా వ్యక్తిని. అయ్యా అయ్యా అని పిలుస్తున్నారు. ఒకరోజు నేను ఆగి ఊరిని పిలుస్తున్నారని నేను చూసా. ఊరిని పిలవట్లేదంట, ఆ మనిషికంట మైండ్ పోయిందంట. పట్టించుకోకుండా పక్కన ఒక చిన్న పూరి గుడిసేసి ఒక పట్ట, ఇప్పుడు మీరు అదేంది అది అదే చూడండి, నాకు ఇప్పుడు బర్లీ కడతారు చూడండి, అట్టాడి పట్ట పైన కట్టి వాడిని ఆ మక్కనేసి వీళ్ళు ఆ మంచి రూమ్లో వీళ్ళు ఉన్నారమ్మ. రే 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 అని పిలుస్తున్నారు. ఏందిరా ఎవరిని పిలుస్తున్నారా ఎవరిని పిలుస్తున్నారా? నేను పోయి అడిగితే ఏంటంటే, ఆయనకు మైండ్ లేదులే, ఆయన అట్నే పిలుస్తుంటారు. ఒరే 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 ఒరే, పిలిచినప్పుడు పోయి పలిగితే నీ సొమ్మేం పోద్ది? పలిగితే ఓరకు పిలుగుతుందంట. పలుకుతంట అంతే కదా. పిలిచి పిలిచి వాడే నోరెండి పక్కన ఉంటాలే అని పక్కకి నెట్టేసింది కదా. ఇప్పుడు నువ్వు పిలుస్తావుగా, ఇప్పుడు మీరు పిలవరమ్మా. ఇంతప్పుడు ఎట్ట పిలుస్తున్నారు ఇంతోళ్ళు మీ పిల్లోడిని? రే రే, వాడు పలకడు అయినా పిలుస్తూనే ఉంటావు. వాడు మరిచిపోయి క్యా అన్నాడు అనుకో, అబ్బా నా వాడు ఆడకెత్తాడు. ఏం ఆడకెత్తాడు? నన్ను చూసి నవ్విండు, నిన్ను చూసి నవ్విండా? వాడికి అసలు నువ్వు ఊరో తెలియదు. ఊరో తెలుసా? అత్త తెలియదు, మామ తెలియడు, అల్లుడు తెలియడు, తాత తెలియదు, జేజీ తెలియదు. ఎవరు వచ్చి వచ్చినా చేతులు దాపుతాడు, ఎత్తుకోమని పమ్మంటాడు. నన్ను చూసే నవ్వాడు. మేము అంటే ఏమంటారు, మా రక్తమే వేరు. ఏ రక్తం? నీ రక్తం నాకు అర్థం కాల. మేము వేరు, మా వంశమే వేరు. ఏ వంశం నీది అసలు నాకు అర్థం కాల. ఇదంతా నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళ ముచ్చట్ల కోసం వీళ్ళు మాట్లాడేది. అదే నీ వంశమే కదా. ముసలోడైన తర్వాత మరి నేను పడుచుకోవాలిగా నీ వంశం. ఎందుకు పూరి కొడిసి పెట్టి ఆడేసి నాకు అర్థం కాలేదు. నువ్వేం చేసి నువ్వు తెలుసక్క, మంచం అడిగిచ్చి కింద పడుకున్నా. వరే వరే వీడికి నడుములు నొప్పులు లేస్తాడు చని పిల్లోడని. వాడేం చేశాడు తెలుసా? బిడ్డు మంచం మీద పండుకొని పక్కన సాపేసి పక్కన పడుకోబెట్టాడు. ఏంటంటే, మా నాన్న చిన్నప్పుడు కింద పడుకున్నాడు కదా, ఇప్పుడు అలవాటేడే.
దుర్దినములనే ఈ ప్రతి మనిషికి వస్తాయి, నాకు వస్తాయి, నీకు వస్తాయి, నీకు వస్తాయి, ప్రతి ఒక్కడికి వస్తాయి. ఆ దినాలు రాకముందే ఒక్కసారి గుర్తు చేసుకోండి జీవితాన్ని. 70, 50, 60, 40 ఏం సాధించారు అక్క ఎన్ని సంవత్సరాలు బతికి? అమ్మయ్యా, నేను ఒక 20 ఎకరాల పొలం కొన్నానయ్యా, నేను ఒక 10 మిద్దెలు కట్టించానయ్యా, నేను ఒక 50 కార్లు కొన్నానయ్యా. ఏదైనా నేను చెప్తున్నాను, ఆ మంచాన పడ్డ రోజు ఈ పొలమైనా, ఈ కార్లైనా, ఈ ఇల్లైనా నీ నోట్లో వచ్చి ముద్ద అన్నం పెడతాయా? పెడితే బాగుండు కదక్క. ఏం పెడతాయా? మరి ఏం చేయాలి? అప్పుడు ఎవరిని బతిమలాడాలి? మనిషే. యోబు అంటున్నాడు, యోబు గ్రంథంలో పోతే, నా పనివాడికి నేను ఎలాగొన్నానంట, అసహ్యం వేస్తున్నాడంట. నా పనివాడు అంటున్నాడు, చీ వాసన. వాసన అంతేనక్క. ఈరోజు వయసు తగ్గితే వాసనేనక్క. చిన్నప్పుడు ఎంత వాసన ఉన్నమ్మా నేను. నా తండ్రికి ఎంత వాసన తెలుసా? నేను చిప్పిరి ముక్కులతో 1కి 2 పోతే ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు నేను వాసన అంటే అసలు మనిషినా పశువునా? నీకు వాసన కావచ్చేమో, నాకు వాసన కాడు. తండ్రి కోడలకు వాసన కావచ్చేమో, కొడుకు వాసన కాకూడదమ్మా, ఎప్పటికి చెప్తున్నాను. ఎందుకంటే నిన్ను కన్నది, నిన్ను పెంచింది. నువ్వు నల్లగా ఉంటే పక్కనోడు ఎర్రవాడి దగ్గర పోయి నా కొడుకు అంత ఎర్రగలేడు అన్నది. నువ్వు నల్లగా ఉన్నావు, అందరూ కనపడుతుంది, కానీ పొగుడుకుంటుందట. ఎందుకు? నా బంగారం తాకట్టు పెట్టుకునే దేనికి పనికిరాదక్క. అందానికి పనికొస్తుందా? దొంగల పోడు ఎక్కువైపోయింది ఇప్పుడు. ఉన్నయ్య కూడా బీరువాళ్ళలో తాళాలు వేసి ఇళ్ళకాడ గేట్లు కూడా తాళం వేసి చాలా మంది కూర్చుంటున్నాం. బ్యాంకుల మీద కూడా నమ్మకం లేదు. ఎందుకు? ఆడ మనం ఒరిజినల్ పెడితే మళ్ళీ ఇచ్చే రోల్డ్ గోల్డ్ ఇస్తారంట. అవును, 5 కోట్లు నష్టమైంది ఒక బ్యాంకులో. చివరికి పోయి చూస్తే ఏమైంది? పెట్టిన బంగారం అంతా తీసుకొని రోల్డ్ గోల్డ్ ఇచ్చారంట వాళ్ళ చేతికి. వీళ్ళేంది, మా బంగారమే, ఇది నీదే. నాదే. ఎందుకు? నీకేం గుర్తుండదు? ఎప్పుడు బ్యాంకులు ఉంది, నీకు గుర్తుండదా? ఇంట్లో ఉందైతే గుర్తుంటది. ఇప్పుడు మీ తాళ్ళు ఉన్నాయి కదక్క, తాళ్ళు అంటే ఇళ్లలో తాళ్ళు కాదు, మీ మెల్ల చేసుకుంటే తాళ్ళు గుర్తున్నాయి మీకు? అసలు ఎన్ని మడతలు ఉన్నాయి, ఎన్ని వంకలు ఉన్నాయి గుర్తున్నాయా? చేపిచ్చి రోజు చూసావు, బాగుందన్నావు, ఆ రోజు తీసుకుపోయి బీరువాలో పెట్టావు. మళ్ళా ఏ రోజు చూస్తున్నావు? సంవత్సరానికి ఒక్క రోజే డబ్బులు వచ్చే రోజు, ఆ రోజు తీసుకొస్తావు, ఇంట్లో పెడతావు. ఆ రోజు సక్రంగా చూస్తావు, వాడు పొట్లం కట్టిస్తాడు, ఆ పొట్లం తీసుకుపోయి బీరువాలో పెడతావు. మళ్ళా సీజన్ వస్తుందా, అప్పుడు తీసుకపోతే పొట్లం మడికిస్తావు. అంతే. అది వంకుందా, దాని మీద ఏ పేరుందా, అది ఎన్ని మడతలు ఉందా, ఎన్ని గ్రాములు ఉందో కూడా తెలియదు. మరి ఏంటంటే నాకు ఉంది, ఎందుకు? ఏం చేసుకోనక్క? నేను చెప్తున్నాను ఇక్కడ, ఒక ప్రసంగి, ప్రపంచాన్ని ఎరిగిన ఒక వ్యక్తి నీ బాల్య దినముల గురించి మాట్లాడుతున్నాడు. నీవు చూడండి, చీకటి కమ్మక ముందే, సూర్యుడిని చీకటి కమ్మక ముందంటే నీ దినాలలో చీకటి రోజులు రాకముందే అని అర్థం. చీకటి రోజులు ఎలా ఉంటాయంటే, బయటికి పోవాలనుకుంటావు, తీసుకుపోయేవాడు లేక ఏడుస్తూ ఉంటావు. అంతే కదక్క, మీకు అలవాటు కదక్క. పిల్లలు ఎప్పుడైనా కూర్చుంటారు పదార్థంగా, ఎప్పుడు పొలాల మీద ఉన్నారు, 2 రోజులు ఇంట్లో కూర్చుంటే పిచ్చిలేసినట్టు అవుతుంది. ఏంటంటే ఈ మధ్య పని లేక పిచ్చిలేసినట్టు అయింది, ఏదో పని అయిపోతే బాగుండు. బై మిస్టేక్లు వయసు తగ్గిపోయి కాళ్ళు పాడట్లా. ఇప్పుడు ఊరు ఏ పనికి పోతాం? ఇప్పుడు ఏ పనికి పోతాం? నాకు అర్థం కాలేదు. దేవుణ్ణి గుర్తెందుకు పెట్టుకోమంటున్నాడంటే ఇక్కడ, నిన్ను సృష్టించిన వాడు ఏమై ఉన్నాడని రాయబడి. చూడండి, యెషయా గ్రంథంలో అనుకుంటున్నా ఒక మాట. యెషయా గ్రంథము 54 అధ్యాయం 5వ వచనం. 54:5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? భర్త అంటే అర్థమైంది. భర్త అంటే అర్థమైందమ్మా? మన భాషలో చెప్పండి. ఆది కాండంలో ఏమన్నాడు? భర్త అంటే నువ్వు బ్రతుకు దినములన్నీయు నీ భార్యను ఏలుకునేవాడు భర్త. ఏలేవాడు.
ఏలేవాడు ఎలా ఉంటాడు తెలుసా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేనున్నాను కదా అనేవాడు భర్త. భార్య సహకారి, సపోర్టు. ఎవరికి వృద్ధాప్యం వచ్చినా మరొకళ్ళు ఏం చెప్పాలి? నేనున్నాను, నీకెందుకు దిగులు, నీకెందుకు దిగులు, నేనుండా. వాడు బోబెట్ట, నేను లేనా, నేను అప్పుడే చచ్చినా అనుకున్నావా? వాడు పెద్దోడు బోబెట్టలేదు, చిన్నోడు బోబెట్ట, నేనున్నాగా. నేనున్నన్ని రోజు నీకేమి? ఒకవేళ నేను చనిపోయిన తర్వాత అప్పుడు ఊరన్నా పెట్టబోతా అన్నాడు. అందుకే చాలా మంది ఏం కోరుకుంటారు తెలుసా? మగవాళ్ళు ముందు పోవాలనుకుంటారు, ఆడవాళ్ళు చూసుకుంటారు. నిజమక్క, ఆడవాళ్ళు చూసుకుంటారు. అదే ఆడవాళ్ళు మంచాన్ని పడితే మగవాళ్ళు చూసుకోరు. ఎప్పుడైనా ఆలోచించారా? గొనిగో నువ్వు పోయి పెడతావు, వాళ్ళు పెట్టరు. అడ్డమైపోయిన మా ఇంట్లో నువ్వు అంటారు. అడ్డమా? అన్నిటికీ అవసరానికి నువ్వు ఇప్పుడు అడ్డమైపోయినవా? తల్లి కొడుకు అడ్డమైపోయే రోజులు మీ అడ్డమైపోయినాయి. ఎందుకంటే నీ దినాలు నీకు అడ్డమైపోయినాయా? నీ దినాలు నీకు అడ్డమైనయా? చిన్నప్పుడు నాకు నా తల్లి అడ్డం, నా కొడుకు నాకు అడ్డమని నీ తల్లి అనుకొని ఉంటే నువ్వు బతికేవాడిగా? చెప్పండి, మీరు బతికోళ్ళమ్మా? అసలు గుర్తుండేదానే? నాకు అందరూ ఆడవాళ్ళే పుట్టారు, ఎందుకు వీళ్ళు వేస్ట్గా కొడుకు పుట్టిన బాగుండని తర్వాత కన్నదమ్మ నువ్వు కావాలని. ఎందుకు? రేకులు కూడా చేసేవాళ్ళు లేరని. నిజం, అవునా కదా? నిజం నిజం చాలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు బలమని, పుట్టించిన తండ్రి కంటే తెచ్చుకున్న భార్య బలమైందనమాట. అంతే కదా? నీకేమో రేకులు గుడిసా, వాళ్ళకేమో 2 అప్స్టేర్ బిల్లా. నేనేది వేరే చెప్పట్లేదు, నిజం ఇది. ఎందుకు? ఎవరు మాట్లాడారు ఇక్కడ? ఎవరు మాట్లాడారమ్మా? సులోమనా? ఎవరు చెప్పండి? యోబు అన్నాడు, నా పని వాళ్ళకి నేను ఎలా కొన్నాడంట? పని వాళ్ళకి అసహ్యం అవుతావా? నేను కష్టపడి సంపాదించుకున్నా. ఏం సంపాదించు నువ్వు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే 3 రోజులు చీరలు పెట్టా, ఇంకా సిగ్గు లేకుండా వస్తున్నాయి అన్నది. ఏదో ఒక చిల్లి కావాలని తెచ్చిన మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి. పొలమైనా, ఆస్తి అయినా, ఇళ్ళైనా, వాకిలైనా, ఏదైనా వాళ్ళిస్తే వాళ్ళు ఇచ్చిందంటూ నువ్వు ఉన్నావు. నేను కష్టపడి కట్టుకున్నాను. ఏం కష్టపడి నాకు అర్థం కాల. ఒకవేళ కష్టపడితే నీ భర్తను ఏమన్నా తయారు చేసుకున్నావు నువ్వేమన్నా? ఎవరన్నా చెప్పండి. తయారు చేసుకోలేదుగా, వాళ్ళు పెట్టిన భిక్షమే కదా వాళ్ళు. నిజం ఎట్నే ఉంది. అది అన్నాడు యోబు అంటున్నాడు, నా భార్యకు నేనేమయ్యానంట. చదవండి యోబు గ్రంథము, తీయండి త్వరగా. కనపడింది? ఎక్కడుందా? కనపడితే మంచిది, కనపడకపోతే వదిలేద్దాం. తీయండి, 2వ అధ్యాయము 8వ వచనం. 2:8. అతడు ఏందమ్మా? అతడు ఒళ్ళు గొరుగు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకాను యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి సత్య ఏడుంటావు? బంగారు తండ్రి అని ఉంటే ఏడు పెట్టుకునే మనమ్మ సత్య ఏడుంటాం? చచ్చిపో అంటే బరువు అయిపోయింది భర్త. ఏమొక బరువు అయిపోయింది. అన్నీ తెచ్చిచ్చిన వరకే, కానీ కొన్నిసార్లు భారం అయిపోయాం. అమ్మా నేను చెప్తున్నాను, నేనండి తల్లులారా, ప్రతి వాళ్ళకి చెప్తున్నాను, ఎక్కడున్నా మీకని కదా, ఊరికేం చెప్తున్నాను. మనము వివాహం చేసుకునేటప్పుడు మంచోడు చెడ్డోడు నువ్వు రుజువులు పెట్టలా. దేవుడు నీకు ఇచ్చాడు, ఏర్పరిచాడు, చేసుకున్నావు అంతే. వాడి బుద్ధి నీకు తెలిస్తే చేసుకుంటావు లెక్క. నీ కష్టాలు ఉంటే తెలుస్తూరని భరించేవాళ్ళ. కానీ నమ్మావు, ఆ నమ్మకాన్ని చివరి దాకా నువ్వు నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోవాలంటే రాత్రి మీకు ఒక మాట చెప్పాను. యేసు ప్రభు ఏం చేశాడంట? భరించి నువ్వు కూడా భరించాలి. ఎన్ని రోజులయ్యా? ఎన్ని రోజులక్క? అంతవరకు. నిజం అది. నీకు నచ్చినా నచ్చకుండా అంతవరకు.
ఒకవేళ ఓడబిక్కుంటే అయితే ఆ కల్చర్ ఇప్పుడు వస్తుంది తొందరగా, త్వరలో వచ్చేస్తుంది. వచ్చాక ఏంటి విడాకులు. నాకు నచ్చకపోతే విడాకులు ఇచ్చావు, ఇంకొకరిని చేసుకున్నావు. వాడు నచ్చకపోతే, ఇంకొకరు నచ్చకపోతే ఎంతమందికి విడాకులు ఇస్తావు? విడాకులు ఎంతమందికి ఇస్తారు? నాకు అర్థం కాలేదు. ఏమన్నా మామిడాకులు అనుకున్నావా? ఆ రోజు మామిడాకులు కట్టారు, అవి ఎండిపోకముందు విడాకులు ఇచ్చేస్తున్నారు. తోరణాలు కడతారు కదా, ఎండిపోకముందు విడాకులు ఇచ్చేస్తున్నారు. ఏంది నిన్న పెళ్ళి ఏంటంటే వాడు మంచోడు కాదంట. మంచోడు కాకుండా ఎందుకు చేసుకుంటారు? తెలియకపోతే చేసుకున్న తర్వాత భరించొద్దా? యోబుకు ఆస్తి ఉందని చేసుకుంది అమ్మగారు, యోబుకు సంపద ఉందని చేసుకుంది. యోబు వెనక పర్వతం చూసింది. యోబు కుష్ఠరోగం వస్తుంది ఏమన్నా కలగన్నాడు అమ్మ యోబు? వచ్చింది కుష్ఠరోగం. మరి ఏం చేయాలి? కుష్ఠరోగస్తుడితో నేను ఉండలేనంటే రోగం ఏమన్నా చెప్పొస్తుందా? ఎవరికైనా చెప్పొచ్చుద్దని చెప్పండి రోగము? చెప్పొస్తే బాగుండు. యోబుకు వచ్చింది కాబట్టి పర్లా. అదే యోబు భార్యకు వస్తే యోబు అలాగనేవాడా? ఎందుకని? ఏందమ్మా? యోబు దేవుణ్ణి నమ్మాడు, నువ్వు దేవుణ్ణి నమ్మడా. ఈరోజు నిజంగా చెప్తున్నాను, నేను ఒక విషయంలో చెప్తున్నాను, ఒక దేవుని సేవకుడికి చెప్తున్నాను. నా జీవితంలో నేను ఏది ఎంత హీనమైందైనా, కొంతమంది మా నాన్న అక్కడ గళ్ళు వస్తుంటే అంటారు, అసహ్యం అన్నారు. నాకు అసహ్యం లేదు. నిజంగా నేనే దాన్ని పట్టి తీసేస్తున్నాను. చాలా మంది వస్తారు, దాని మీద ఇసుకపోయమన్నారు. ఎందుకు? నీ గబ్బేమో నా ఇంట్లోకి చూసేది, నీకేమైంది అంటాను. నా ఇంటది, ఆయన కట్టుకొని వెళ్ళు. నాకు అసహ్యం ఎత్తడా? నాకు అసహ్యం వేసిందంటే నేను బతికే అసహ్యం నా దృష్టిలో. నిజంగా నేను అలా అనుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే, పితృల యొక్క తల్లిదండ్రుల యొక్క రుణము మనం చచ్చినా తీర్చుకోలేము. చాలా బాధకరంగా ఉంటారు చాలా మందికి. నాకు బాధ అనిపించదు, సంతోషం అది. ఎందుకంటే నా తండ్రి నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకొని ఉంటాడో అది నేను గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఉన్న తండ్రే ఇంత బాగా చూసుకుంటే పరలోకంలో ఉన్న తండ్రి. అందుకే చెప్తాను ఎప్పటికైనా, దేవుణ్ణి ప్రేమించిన వాడు ఎవరిని అసహించుకోడు. అప్పుడప్పుడు అంటారు, ఇంట్లో ఈ గలీజ్ అయింది, నీ గలీజ్ అయితే వెళ్ళిపో. నీది కాదు నాది కాదుగా ఇల్లు. నా గలీజ్ అయితే నేను వెళ్ళిపోవాలి, నాది కాదు ఇల్లు. గలీజ్ ఊరు కాకూడదు. చిన్నప్పుడు ఇప్పుడు ఉన్నారు కదా కానీ ఆడుపడ్డాడు, ఆడున్నాడు. వాడికి వాళ్ళ అమ్మ మన పురిలాడుతున్నాడు, వాళ్ళ నాన్న పోతున్నాడు రోడ్డు మీద. ఈ నా కంపోడు వద్దని ఇచ్చివేసినవా? మా బంగారు తరని భుజాన్ని ఎత్తుకొని బుజ్జు కొడుతున్నావు. ఎందుకని? అందరికి అసహ్యమే, నీకెందుకు అసహ్యమేలా? కన్నావు కాబట్టి నీకు అసహ్యమైనప్పుడు కన్న నువ్వు కూడా రేపు వాడికి అసహ్యమే. నిజంగా నేను చెప్తున్నాను ఒక విషయంలో, అంటే నేను గొప్ప అని చెప్పట్లేదు, దేవుని నమ్ముకున్నాను కాబట్టి చెప్తాను, లేకపోతే నేను కూడా చెప్పను. చిన్న పిల్లలను కూడా నేను పట్టుకోను. నిజంగా చెప్తున్నాను, ఆ పిల్లలు ఒక్కరిని కూడా ఎత్తుకోలేదు ఇంతవరకు. కానీ మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ బాగాలేకపోతే ఇంతలా చేస్తే పరిస్థితి అయినా నేను చూసుకుంటాను. అయ్యా నీకు నింజలు లేదంటే, నేను చిన్న పిల్లలప్పుడు నాకు మా అమ్మ వాళ్ళు నన్ను చూసి నింజలు పడలే. ఒకవేళ పడి ఉంటే నేను ఎడండోని కాదు, ఏ బేలుదేరు బొచ్చలు మోసుకుంటే ఎక్కడ తిరుగుతూ ఏ బుట్టలలో చుట్టలలో పడి ఉంటాడు నాకు తెలుసు. ఇప్పుడు మా అక్క వాళ్ళ విషయంలో వాళ్ళ పనులలో కానీ వీళ్ళందరూ అంటారు, నీకేం పట్టదని. దేవుడి పని ఇలా పని తప్పితే నేను ఏ పని పడుచుకోను, తెలుసా మీకు? అంతే కదా మీకు చూస్తున్నారుగా, ఏ పని వాళ్ళ కాడికి పోతాను. చిన్న పని పెద్ద పని ఎందుకు నిన్నే పిలుస్తారంటే, నాకు వాళ్ళు చిన్నప్పుడు ఆదరించారు, ఇప్పుడు నేను వాళ్ళకి ఆధారంగా ఉండాలి. అంతకుమించి మనకేం కాదు, దేవుడు అంతకుమించి ఏం చేయమన్నాడా? అందుకని ఇప్పుడు ఎవరైనా దిక్కు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, అంటే కొద్దిగా బలంగా వాళ్ళ బాగాలేపని పోయి చూపిస్తుంటాను అందరికాడికి. నీకు ఇదే పని అంటే మన పనే అది, అంతే కదక్క. ఇబ్బందులు ఉన్న వాళ్ళ పోయి దగ్గర పోయి పరామర్శించద్దు. ఇప్పుడు అప్పుడప్పుడు అంటారు, ఇప్పుడు అమ్మాయి ఉండి ఏంది ఇలా చేస్తున్నావు అంటే, నీకు అర్థమైతే నువ్వు మధ్యలో వచ్చిందని. నువ్వు మధ్యలో వచ్చావు, ప్రారంభం నుంచి నువ్వు లేవు, నా బుద్ధి ప్రారంభించటాడిది. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా, మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు, మీరు అన్నప్పుడు, నువ్వు తాగుపోతాడు అంటే, నేను ఫస్ట్ నుంచి తాగుపోతాండి, నాకు ఫస్ట్ నుంచి అలవాటు, నువ్వు మధ్యలో వచ్చి నువ్వు, నీకు ఇబ్బంది అయితే నేను మానుకోలేనుగా. అంతే కదా, అప్పుడప్పుడు అంటారు కదా, నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంది, ఇప్పుడు నీకు ఇబ్బంది అని నేను మానుకోమంటావా? నువ్వు మధ్యలో వచ్చి నన్ను ఏం చేయమంటావు చెప్పు? నువ్వు కూడా అలవాటు చేసుకుంటావు అనుకున్నా, నువ్వు అలవాటు చేసుకోలేదు అనుకో, ఆ రోజు నువ్వు ఒక పక్కడు నేను ఒక పక్క ఉంటా. కానీ ఇది వదిలిపెట్టడం నా వల్ల. కానీ సృష్టికర్త నీ మందు కంటే నీ కాడికి ముందున్నాడు, ఆయన కోసం వదిలిపెట్టు. అర్థమైందా? భార్య కోసం వదిలిపెట్టొద్దు, భర్త కోసం వదిలిపెట్టొద్దు,
పిల్లల కోసం వదిలిపెట్టద్దు, తల్లిదండ్రుల కోసం కాదు, నిన్ను సృష్టించిన వాడి కోసం వదిలిపెట్టు. కొంతమంది అంటారు, నాకు ఫస్ట్ నుంచి చెడు తిరిగి అలవాటు ఉందయ్యా. ఒక స్త్రీ కోవైట్ తెలుసా, వేరే దేశం నుంచి ఫోన్ చేసిండ్రు. అన్నా, నా జీవితంలో నేను కొన్ని తప్పు పనులు చేస్తున్నానన్నా, దీనివల్ల నా భర్తను మోసం చేస్తున్నానని నాకు అనిపించిందన్నా. దీనివల్ల నా పిల్లల కొద్దిగా పరిస్థితులు బాగలేదు, కుటుంబం అంతా ఘోరాతి ఘోరంగా తగలబడిపోయింది, కానీ నా భర్త నన్నే ప్రేమిస్తున్నాడన్నా, ఏమి చేయమంటావు అని అడిగింది. మీకు గోలేంది, మీరు అందరూ అధిక అసలు కూర్చోగకండి, మీరు ఏడున్నా గోలే, అసలు ఏడ కూర్చోవద్దు. ఒకళ్ళు ఆ మూలన, ఒకళ్ళు ఈ మూలన, ఒకళ్ళు ఈ మూలన కూర్చోదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుసుకునే వాళ్ళు ఆడపిల్లలు మాట్లాడుకోవాలని. అదే అన్నాదమ్ముల్లాగా ఒకే ఇంట్లో అయితే రోజు కొట్టుకుంటున్నారు, అంతే కదక్క. ఎప్పుడో ఒకసారి రాక కొత్తగా కదా కాడికి పూకుని అదే మాటలు. అదే అన్నాదమ్ములు అయితే రోజు వాళ్ళ మొక్క వీళ్ళ మొక్క చూసి రోజు కొట్టుకొని వాడితో మాట్లాడే, వాడితో నేను మాట్లాడేది. ఇప్పుడు ఆమె అన్నది, ఏం చేయమంటుందంటే, నీ భర్త నిన్ను నమ్మాడన్న, నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలుసంటే, తెలుసేమో అన్న, తెలుసు కూడా నీకు అలా చేయబుద్ది ఏంటంటే, నా అలవాటు అన్న, నీ భర్త కోసం మానుకోగకు, నీ పిల్లల కోసం మానుకోగకు, నిన్ను ఒక ఆయన సృష్టించాడు తెలుసా అక్క అన్న. ఎవరన్నా? దేవుడు. అవునా, సృష్టించాడక్క, ఆయన కోసం మానుకో. ఉండగలనా? మానుకొని చూడు, ఉండలేకపోతే తర్వాత ఫోన్ చేయమన్నా. మళ్ళా 2 నెలల తర్వాత ఫోన్ చేశాను, అన్నా నాకు అసలు ఏం గుర్తుండలేదన్న, పాత ఏమి, ఇప్పుడు నా భర్త నా పిల్లలు దేవుడు తప్ప ఏం గుర్తులేదన్న. సంతోషం ఉందన్న, అసలు ఈరోజు నా భర్త అంటున్నాడు నీ తర్వాత నాకు ఏదైనా అంటున్నాడు. అంత ప్రేమించుని నేను మోసం చేశానంటే, ఇన్ని రోజులు నేను ఒక దెయ్యం కంటే ఘోరంగా బతికాను, చి అనిపిస్తుందన్న నా బతుకు నాకని ఫోన్ చేశాను. ఓకేనక్క, జాగ్రత్తగా బతుకు, బాగా సంతోషంగా ఉండమని ప్రార్థన. ఎందుకంటే మీకు అందరూ చెప్తున్నాను, జీవితము దేవుడు పెట్టిన భిక్షము. ఆ భిక్షాన్ని మధ్యలో వచ్చిన దానికోసం పాడు చేసుకోవద్దు. మధ్యలో వచ్చినాయి అక్క, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, ఉద్యోగాలైనా, పనులైనా, పొలాలైనా, ఏదైనా మధ్యలో వచ్చినాయి. ఏటి కోసం ఆయన్ని మోసం చేయటం, ఆయన నమ్మించి మోసం చేసిననుకో, ఆయన చేతిలో ఉన్నాం. అవునా కదా? మీకు అందరికీ తెలుసో తెలియదు, మనం ఏమనుకుంటున్నాం తెలుసా, నేను ఇంట్లో ఉన్నాను, నా మీద వాన పడతలేని సంతోషంగా ఉన్నావు. ఇంట్లో కంటే ముందు ఏడున్నావు నువ్వు? ఏడున్నావు? భూమి ఆయన చేతులు ఉంది, నీకేమవుద్ది? భూమి ఆయన చేతులు ఉంది, భూమిని చెలగొడితే ఇల్లు కూడా పోదుగా. మన పిచ్చి ఎట్టాడంటే, నేను ఇంట్లో ఉన్నాను, భూకమ్మతే ఏం కాదు అనుకుంటాం. అప్పుడెప్పుడు భూమి ఎవరి చేతిలో ఉంది? ఆ భూమినే చెలగొడతాడు, భూమిలో ఇల్లు కూడా పోదుగా. అది గుర్తుపెట్టుకోండి. మీకు దేవుడిని ఎందుకు నమ్మకమంటున్నానంటే, ఇల్లు కాదు ముఖ్యము, దేవుడు ముఖ్యం. ఎందుకంటే సమస్తమును సృష్టించిన వాడు ఆయన. ఈరోజు సృష్టికర్తను ఎప్పుడు స్మరణకు తెచ్చుకోమంటున్నాడమ్మా? ఎప్పుడు? బాల్య దినం అంటే అది. ఆ దినాడు ఏమైనా గుర్తుంటారు వాడికి దేవుడు? ఎప్పుడైనా గుర్తుంటారా మీకు దేవుడు? చెప్పండి, ఇలా గుర్తురా దేవుడు? వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలియదుగా. తెలుసా తెలియదా? కావాలంటే చూడండి, 10 దేశపోతే 600 రూపాయలు రిమోట్ కార్ అడుగుతారు, 50 రూపాయలు ఇస్తే రగొద్దు పోమంటారు, అంతే కదా. వాడికి ఏం తెలుసు అనుకుంటాడు? ఏది ఇచ్చినా వాడు తీసుకుండా. వాళ్ళకు మనం నేర్పట్టాలి. వాళ్ళ నాన్న పాపం అప్పసము డిస్సులు బాగా చేస్తుంటే, వాడు కూడా బాక్సులన్నీ పెట్టుకొని బాగా చేస్తాడు. వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ అప్పుడప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన ఇంట్లో చేస్తాను, నేను తిరిగి అడుగు కూర్చొని ప్రార్థన చేస్తాను. ఏంటంటే నేర్చుకొని ఉంటారు. లేకపోతే టీవీ పెట్టుకొని చూస్తుంటే టీవీ చూస్తారు, సెల్ ఫోన్ చూస్తే సెల్ ఫోన్ చూస్తారు. నీవు దేవుణ్ణి ప్రార్థన చేస్తే వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా తల్లి? తెలుసా? మా వాడికి సెల్లి పిచ్చి ఎక్కువైంది, వాడికి కాదు, నాకు అందరు నవ్వుతుంది. వీడు పోయి సెల్లు చూస్తాను, నువ్వు చూస్తావు నా ముందు, వాడు కాదు. నీ పక్కలో పండుకొని వాడు చూసేది, వాడికి ఏమైనా ప్రత్యేకంగా ఉందా అక్క? వాడికి ఏమైనా ఉందా? ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద పిల్లలు అయితే, ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు చూడు, వాళ్ళంతటోళ్ళు అయితే మీ తప్పు లేదులే. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలాగ చెల్లు లేకపోతే నిద్రపోతుంటారు, ఊరు చూస్తారు ముందు. నువ్వే కదా చూసింది. నేను అసలు చూడలే, ఎప్పుడో ఒకసారి వాడు నీ పక్కలో ఉండేది. ఈరోజు మీ అందరే చెప్తున్నాను,
దుర్దినములు రాకముందే, ఒకరోజు ఉన్న దుర్దినాలు ప్రతి ఒక్కళ్ళ కొత్త. ఆ దినాలు రాకముందే ఏం చేయాలంట? ఆ రోమిలకు రాసిన పత్రిక 13, 11 చదువుకొని మిగతా 12 రేపు వారం చేద్దాం. 13, 11. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినది. ఏమైందంటమ్మా? కాలమును ఎరిగి నిద్ర మేలుకునే వేళ అయినది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలని రాయబడింది అక్క? తల్లి ఏమి రాయబడింది? 13, 11 అమ్మా. అలాగు చెయ్యుడి. మనము విశ్వాసము గల వారి కంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది కనుక అజ్ఞానముగా రక్షణను పోగొట్టుకోవద్దు అని రాయబడి ఉంటుంది. కాలముని ఎరగాలి. ఏ కాలాన్ని చెప్తే ప్రార్థన చేస్తాను. ఏ కాలాన్ని? ఆమేన్. ఏం తల్లి, రాత్రి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది. మనుష్య కుమారుడి రాకడ వచ్చే కాలం రెడీ అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నిద్ర మేలుకొనే వేలైనది. నిద్ర మేలుకోవాలి. నిద్ర మేలుకోవటం అంటే వాడు అన్నట్టుగా ఇందాక నేను చెప్పాను చూడండి, నేను పోతున్నాను, నాకేమైనా తక్కువ లేదు, నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది అంటే కాళ్ళు పోతాయి, చెయ్యిలు పోతాయి, మంచానికి దరిదాపులో పడిపోతావు. ఆ టైంలో నీకు అందరూ గుర్తొస్తారు. ఇప్పుడు కూడా ఏం చెప్తుంది? నీవు సంపాదించింది నీ కళ్ళ ముందే పోతుంది, నువ్వు పెట్టుకున్నది నీ ముందే నాశనం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు కాలముని ఎరగటం అంటే అక్కడక్కడ ఏంటమ్మా? అక్కడక్కడ భూకంపములు, కరువులు, యుద్ధాలు జరుగుతున్నాయంటే కాలాన్ని ఎరగాలి. ఎలాగా? 70, 60, 50 సంవత్సరాలు పడ్డాయంటే గుర్తేంది? వయసు మళ్ళింది, వయసు తగ్గిపోయింది. ఇప్పుడు వీళ్ళు 35 ఉంటాయా మీకు? అంతే 30 ఉంటాడా? 35 మీకు 25, 35. ఇప్పుడు అబ్బా కాళ్ళు పట్టుకొని మీరు జాగ్రత్త పడండి, ముసలోళ్ళు అయ్యారు మీరు. లేదక్క నిజం. కాళ్ళు నొప్పులు పడుతున్నాయంటే మీరు ఏ పనులు చేయలేరు. రేపు ఏదో ఒక పనికి మీ పిల్లలే అవసరం అవుతారు మీకు. 50 దాటితే కాళ్ళు నొప్పులు రావాలి తెలుసా? ఇప్పుడు 35కి వస్తున్నాయి అంటే వయసు ఏమైంది? 40. వాళ్ళ చివరి వయసు 50కి క్లోజ్ వాళ్ళు. అంతే. 30కి కాళ్ళు నొప్పులు వచ్చేవాళ్ళు 50కి ఏ పని చేయలేరమ్మా. ఇంకేం పని చేస్తారు? 50కి ఏం పని చేయలేరు. ఇంకప్పుడు ఏం చేయాలి? మీరు ఇప్పుడు రెడీ చేసుకున్నారు చూడు, ఒక మంచాలు పొంచాలు, అవి ఒక మూలన పెట్టుకోండి, ఇప్పుడే ఉంటాయి. ఎందుకంటే మీకు ఇంక రెడీగా ఉండవు, మీరు పరుగులు తీయలేరు అప్పుడు. ఎందుకు? కాళ్ళు నొప్పులు వచ్చాయన్న. ఎందుకు వచ్చాయి కాళ్ళు నొప్పులు? కాళ్ళు నొప్పులు ఎందుకు వచ్చినాయి తెలుసా? మీకు అనుకుంటున్నారు ఇప్పుడు తినే తిండి కాదు, గిండి కాదు. నీ వయసు ఏమైంది? అధిక బలమన్న ఎడల 80 సంవత్సరములు, లేకపోతే 70, ఇంకా తగ్గితే 60, ఇంకా తగ్గితే 50, ఇంకా తగ్గితే 40. 90 సంవత్సరాల మా అమ్మమ్మకు ముఖం మీద ముడతలు లేవు. 35 సంవత్సరాలు అయితే ముడతలు పడ్డాయని పోవటానికి కవర్ చేస్తున్నారు పాపం. టమోటాలు, ఏంది గుజ్జు కలబందలు, ఇవన్నీ ఏది 30కేనా? వాళ్ళు 90 అయినా ఏం పోయలేదు మరి తెలుసా? నీ ముఖములో ఉన్న నాణ్యత తగ్గిపోతుందంటే తొందరగా వయసు దగ్గర పడిందని అర్థం. మీరు ఎన్ని కలబందలు పెట్టినా రాదు. పిచ్చి పాపం, అదంత ప్రేమ. అలోవేరా అని పూస్తున్నారు కదా, అలోవేరా కదా. మీరని కాదులమ్మా, మేము కానీ మీకెందుకు ఆ చెంత అంతా? తెలియకుండానే ఊడిపోతున్నాయి నాకు జుట్టు, మొత్తం ఊడిపోయింది. ఏంటంటే ఏమి లేదు, నాకు అర్థమైపోయింది నేను ముసలోడినయ్యా అని. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? కాలం నెరిగి పనికి మాలిన పనులు ఆపుకోవాలి. పనికి మాలిన పనులు కొన్ని ఉన్నాయి, ఆపుకొని పనికొచ్చే పనులు చేయాలి. దేవుడు దగ్గర పడ్డాడు. రాకడైనా రావచ్చు, నేనైనా పోవచ్చు. అప్పుడెప్పుడు అంటారు, నాకు ఇంకా మొన్న ఒక దగ్గరికి పోతే ఒక అక్కాయి చెప్తుంది, పాపం హాస్పిటల్ కడిగి పోయాను, ఓపి రాపిస్తున్నాను అమ్మ అని అనుకో. చూస్తే నాకు తెలిసి ఒక 45, 50 దాకా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అంటే 25 అని చెప్తుంది అమ్మ.
నేను నిజమేనక్క అందాం అనుకోని పక్కకు పోయిన తర్వాత, అక్క నిజంగానక్క అంటే, నిజమేనయ్యా, నువ్వైతే నాకు అక్కవు కాదన్నాను. అవునయ్యా, ఈ మధ్య ఆ మాయదారి రోగం వచ్చి మనిషి అంతా ఇట్లా అయిపోయాను, దానికి ఊరి బాధ్యులు. నిజమే, 25 సంవత్సరాలు మా అమ్మాయి చూడు పాపం, ఆ అమ్మాయిని ఊరన్న దగ్గర తీసుకోండి. నాకు తెలిసి నేను ఎత్తుకున్నాను ఆమెని, తీసకపోతే రేపు చూస్తే ఆంటీ అంటారు అందరూ. వయసు దగ్గర పడిపోయింది. ఇప్పుడు కవర్ చేయడానికి ఏం చేస్తారు తెలిసి, వీళ్ళు గోతాలు తగిలించుకుంటారు కవర్ చేయడానికి, అంతే, ఇంకేం లేదు. దుర్దినములు దగ్గర పడ్డాయి. దుర్దినములు దగ్గర పడ్డాయమ్మా. మీరు అనుకుంటారేమో మాకేమి కాలేదని, దగ్గర పడ్డాయి దుర్దినాలు. నీ స్మరణ బాల్య దినమందంటే ఇప్పుడు కాలం నెరిగి దేవునిలో ఉండటం ప్రారంభించండి. మరి మేము ఉంటున్నాం కదంటే మీరు ఏడ ఉంటున్నారో మీకే తెలుసు, నాకైతే తెలియదు. దేవునిలో ఉంటున్నారు, లోకంలో ఉంటున్నారు, అంతే కదా. దేవుళ్ళు ఉంటున్నారు, నూతన లోకం ఉంటుంది. మరి దేవుళ్ళు ఉంటే ఏమవుద్ది? నూతన బలం పొందుకుంటారు. నూతన బలం, మామూలు బలం కాదు, నూతన బలం పొందుకుంటారు. పొద్దుగూకులు తిరిగిన కాళ్ళు నొప్పులు ఉండవు, చేతులు నొప్పులు. పొద్దుగూకులు నాన్ స్టాప్ తిరుగుతుంటా, పిచ్చి కుక్కలాగా తిరుగుతుంటా. నిజంగా కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు. ఎందుకని? దేవుని పనిలో అదే 3 రోజులు ఆ పొలానికి పోతే 4 రోజులు కాళ్ళు నొప్పులు వచ్చి, వీళ్ళేమంటారంటే సుఖంగా తిరుగుతున్నారు, వీళ్ళకి ఏ పని బాట లేకుండా శుభ్రంగా తిరుగుతారు, ఏం జబ్బులు ఊరు చెప్పారు. దేవుని పనిలో ఉంటే అలా. అప్పుడప్పుడు మీరు ప్రార్థనలకు వస్తారు కదక్క, నైట్ 2 అవుద్ది, పొద్దున్న 6 గంటలకు లేచి మళ్ళీ నిద్ర లేనట్టుగా తిరుగుతుంటారు పోయి. మీకు రాత్రి 12 అయినా కూడా నిద్ర రాదు. మేము అసలు ఉండలేము నిద్రకు. నువ్వు ఎందుకుంటావు? మేము ఉండగలం. గంట నిద్ర అయినా దేవుళ్ళు ఉంటే సమృద్ధిని ఇస్తాడు దేవుడు. కానీ ఈ మధ్య ప్రార్థన పోకుండా 9 గంటలకు పనుకున్న, పొద్దున 6 అయినా వెలుగు రావట్లా. ఇంకో తోడు పనుకుంటే బాగుంటుంది. దుప్పటి మంది కాళ్ళకు నల పెట్టుకొని మళ్ళా పెట్టుకుంటారు. ఎక్కడ? సామెతల గ్రంథంలో రాశారు కదా, సోమరి నిద్ర మేలుకొని మంది ఇంకో కొంచెం తోడి, ఇంకా కొంచెం తోడి, ఇంకా కొంచెం తోడి, అప్పుడే 4 ఏలే 5 ఏలే, ఇంకా పొద్దుకు రాలేదులే, 7 అయిన దాకా కూడా దుప్పటి బయటికి రాదు. అర్థమేమైంది? సోమరితనం వచ్చేసింది. సోమరితనం వస్తే ఏమవుతుందో తెలుసా? తొందరగా ముసలితనం వస్తుంది. కాబట్టి మీ అందరికి చెప్పి కాలమును ఎరగండి. మీరు ఏదేదో పనులు చేసుకోండి, నాకు అవసరం లేదు. దేవుని పనిని పక్కన పెట్టి చేస్తే అన్నీ వేస్టే. ఇది నిజం. రోజు కూడా వేరే ప్రదేశంలోనికి ఒక బ్రదర్ అన్న, మేము అక్కడ ప్రార్థన ప్రారంభించాలని పోయాను అన్న, నేను ప్రార్థన చేసుకుంటాను, మీరు వచ్చి ప్రార్థన చేయమంటే మన దగ్గర ఉన్న బాక్స్ అవన్నీ ఇచ్చి పంపించాను. పోయాను, ఊరు లేరు పాపం, ఒక్కడే ఆ పాకా వేసుకున్నాడు, పాకాలో కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. పోయి ప్రార్థన చేస్తాను. నేను ఒకటే చెప్పాను, నువ్వు ప్రారంభించావు, దేవుడు కొనసాగాడు. ప్రతి వారం వచ్చి మేము ముందు నడిపిస్తాం, జరుగుతుంది అదే పని. అన్యులు అంతా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏందిరా కొత్త తెచ్చిపెట్టినవాడు అంటారంట. ఇది నాకు నచ్చింది, నా ఇంట్లో నేను పెట్టుకున్నాను, మీకేమన్నా అడ్డమా అన్నాడు. ఏం అడ్డం లేదు, నేను పెట్టుకుంటాను, మీకు బుద్ధి పుడి తినండి, లేకపోతే నేను చెప్పుకుంటాను అన్న. ఎవరు ఏం చెప్పినా కూడా పెట్టాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ఎవరిని లేవనెత్తుకుంటాడో చెప్పలేదు. వాళ్ళ అమ్మా నాన్నలు బాగా చదివిచ్చారు. వెంకటేశ్వర రెడ్డి అబ్బాయి పేరు పాప, ఎంసీఏ లాగా నాలాగా పాత చదువు చదివాడు, వదిలేసిండి, ఇప్పుడు సరిచర్య చేస్తాను అంటున్నాడు. వాళ్ళ అన్నలు ఇదేంటంటే నా ఆస్తి, నా భాగం నాకు ఇవ్వండి, మిగతాది మొత్తం నువ్వు తీసుకో, నేను ప్రార్థన పెట్టుకుంటాను. ఎందుకు ప్రార్థన పెడుతున్నావు? విరుద్ధం ఏంటంటే దేవుని గురించి మీకు చెప్పాలి, ఇంకేమి లేదు, నాకు ఆస్తి మీద ఐశ్వర్యం, దేవుని గురించి మీకు చెప్పాలి, అదే తపన. ఎందుకంటే దినాలు ఏమైనాయి, దగ్గర పడ్డాయి. ఎక్కడి నుంచి ఎవరిని లేవనెత్తుతున్నాడో తెలియదమ్మ మనకు. నీ ఇంట్లో నుంచి నువ్వు వస్తావని నీకు కూడా తెలియదు అక్క. నీ ఇంట్లో నుంచి నువ్వు వస్తావని నీకు కూడా తెలియదు, నువ్వు వస్తావని నీకు కూడా తెలియదు. అసలు ఈ ప్రార్థనలో కూర్చోటం నీకు తెలియదు. ఈరోజు నిన్ను లేపుకున్నాడంటే నువ్వు కావాలా? కాలం నెరుగు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా లోపల తొంగి చూస్తే ఎట్లా ఉంటుంది? అప్పుడప్పుడు చూస్తాం కదమ్మా, తొంగి దొంగాట. చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు కదా, అదే డీప్ ఆట ఆడుకుంటారు కదా, అదే కళ్ళు మూసుకోవడానికి బొమ్మ అంటారు, కళ్ళు ఇటు తెరిచి చూస్తుంటారు. మనం కూడా లోకం నుంచి బయటకు వచ్చేమని అప్పుడప్పుడు చూస్తుంటాం. ఎప్పుడెప్పుడు? అమాసప్పుడు, పొన్నమప్పుడు, శనివారము, బుధవారాలు, బేస్తవారాలు, అప్పుడప్పుడు కళ్ళు తెరుతాం. ఏంటంటే చూడబుద్ధి అయింది. లోకం మీద ఆశ ఉంటే చూడబుద్ధి అవుద్ది, ఆశ లేకపోతే
చూడబుద్ధి కాదు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఈ గంటలో ఒక వాక్యం చెప్పింది ఏంటంటే, కాలము నెరిగి నిద్ర మేలుకోండి, దుర్దినములు వస్తాయి. కాబట్టి మీరు ఎవరు కూడా ఇప్పుడు దాకా కష్టపడ్డాను, ఇంకా నేను దేవుడి పనికి రాలేను అని చెప్పే రేంజ్లో ఉన్నారంటే, ఆ కష్టాన్ని తగ్గించి దేవుని పనిలో ముందుండు. ఎందుకంటే నాకు చెప్పాను, భూమి మీద పంట వేసింది నువ్వే, దాన్ని ఇత్తనాలు ఎత్తించేది దేవుడు. అది గుర్తుపెట్టుకోవటం ముందు మర్చిపోవద్దు. పంట రావాలంటే దానికి కావాల్సిన ఆయురారోగ్యాలు, వర్షము, కావలసిన ఋతువులను దయచేసేది ఆయనే. నువ్వేం చేస్తావు? నాటు వచ్చావు, ఇంట్లో కూర్చున్నావు, ఎప్పుడు పోదిరా అని ఎడుతున్నావు. రానప్పుడు ఏందిరా అదంతా ఎండిపోతుంది, ఏం చేసుకోవాలి అన్నావు. ఆయనది అంతా, నీదేమి లేదు, నాదేమి లేదు. ఆయన పనిలో మనం ఉంటే మన పనిలో ఆయన ముందుకు సాగుతాడు. ఓకే, అందరు తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉందాం. స్తోత్రం దేవ, స్తోత్రం. అందరూ ప్రార్థనలో ఉందాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం. పరిశుద్ధుడా